Yes. Okay. Hi everyone. Good morning. Welcome to this demos 2 సెషన్. ఓకే. సో నిన్న క్లాస్కి రాకుండా ఇవాళ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? సెకండ్ డెమోకి డైరెక్ట్గా అటెండ్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన దగ్గర? అన్మ్యూట్ చేసుకు చెప్పండి. నేను ఉన్నానండి చిన్నారమన్న. యా ఓకే, ఫైన్. నేను కూడా కృష్ణ చైతన్య. ఫైన్, నో ప్రాబ్లం. మీ అందరు కూడా డెమో లింక్ పంపించానుగా, చూసారా? నిన్నటిది డెమో సెషన్ 1 వీడియో లింక్ పంపించాను, మీరు చూసారా? లేదండి. చూడండి ఒకసారి. ఇవాళ మనకి నిన్న యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ టాపిక్స్ మనకి ఏముంటాయి, మనం ఎట్లా కోర్స్ అనేది చూస్తామన్నది డిస్కస్ చేయడం జరిగింది. ఇవాళ మీకు డెవాప్స్ రిలేటెడ్ ముస్తఫా చెప్తారు. ఓకే, అది అయిన తర్వాత మళ్ళీ మీకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ తీసుకుంటాము. ఆఫ్టర్ దట్ మీకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా అడగొచ్చు. అది అయిన తర్వాత మనం మీ అందరికీ కూడా వీడియో లింక్ నేను షేర్ చేస్తాను మళ్ళీ గ్రూప్లో. ఓకేనా? సో మొత్తం డెవాప్స్ రిలేటెడ్ డెమో అయితే మొత్తం కంప్లీట్గా వినండి. ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో కంటిన్యూ చేద్దాం మనం. ముస్తఫా ప్లీజ్ కంటిన్యూ. ష్యూర్ అండి, థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ అందరినీ ఎవ్రీబడి. మ్యూట్లో పెట్టండి ముస్తఫా. ఓకే అండి. యా, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ప్రీవియస్ డెమోలో శ్రీనివాస్ గారు మీకు క్లౌడ్ అంటే ఏంటో చెప్పారు కదా. ఈ క్లాస్లో మీకు డెవాప్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం మనం. సో హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ దిస్ టర్మ్? ఎప్పుడైనా విన్నారా డెవాప్స్ అంటే ఏంటి అని? కొంచెం చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి కుదిరితే, బికాస్ యువర్ రెస్పాన్స్ మేక్ సెషన్ సో ఇంటరాక్టివ్. డెవాప్స్. సో ఏంటి అసలు ఇక్కడ డెవాప్స్ అంటే ఏంటి, దానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంది, కంపెనీస్ డెవాప్స్కి ఎందుకు అసలు ఇంత హైప్ ఇచ్చాయి అనే దాని గురించి ఈ సెషన్లో మాట్లాడుకుందాం. యూజువల్లీ మనం ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలి అన్నా, అది ఎలాంటి అప్లికేషన్ అయినా, జూమ్ నుంచి జొమాటో వరకు ఎలాంటి అప్లికేషన్ని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ చేయాలి అన్నా ఆ కంపెనీకి 2 టీమ్స్ అవసరం. ఒకటి డెవలప్మెంట్ టీం, ఇంకొకటి ఆపరేషన్ టీం అనమాట. సో ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళు చేసే 4 యాక్టివిటీస్ ఉంటాయి: ప్లాన్, కోడ్, బిల్డ్ అండ్ ఇంకా టెస్ట్. ఈ 4 యాక్టివిటీస్ డెవలప్మెంట్ టీం వాళ్ళు చేస్తారు. కమింగ్ టు దిస్ ఆపరేషన్స్, సో ఇక్కడ వీళ్ళు డిప్లాయ్, ఆపరేట్ అండ్ మానిటర్, ఈ 3 యాక్టివిటీస్ ఆపరేషన్స్ టీం వాళ్ళు చేస్తారనమాట. సో అయితే ఇక్కడ ప్లాన్ అంటే ఏంటి, కోడ్ అంటే ఏంటి, దాని గురించి ప్రతిదీ పాయింట్ మాట్లాడుకుందాం ఇక్కడ. సో ఇక్కడ నేను మీకు చెప్పిన ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, ఎవ్రీ ఫేజ్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్. సి, మనమే ఉన్నాం, మనందరికీ కలిపి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. నౌ వీ వాంట్ టు డెవలప్ అన్ అప్లికేషన్. క్లయింట్ వచ్చాడు మన కంపెనీకి, ఒక క్లయింట్ వచ్చి తను రిక్వైర్మెంట్స్ చెప్పాడు అనమాట. నాకు ఇలా పేటిఎం అనే ఒక అప్లికేషన్ కావాలి. ఆ అప్లికేషన్లో ఫీచర్స్ ఎలా ఉండాలి అని అంటే, యూజర్స్ మూవీ టికెట్స్ బుక్ చేసుకోవటం, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవటం, మొబైల్ రీఛార్జ్ చేసుకోవటం, ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ అన్నీ నాకు కావాలని చెప్పేసి చెప్తాడు. సో ఎప్పుడైతే మనం క్లయింట్ రిక్వైర్మెంట్స్ అనేవి తీసుకుంటామో ఆ తర్వాత ఒక టీమ్ని నేను ఫామ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అప్లికేషన్ డెవలప్ చేయడానికి నాకు కొంతమంది డెవలపర్స్ కావాలి, టెస్టింగ్ ఇంజనీర్స్ కావాలి, ఆల్సో డెవాప్స్ ఇంజనీర్స్ కావాలి, అడ్మిన్స్ కావాలి. సో ఇలా వీళ్ళందరితో ఫస్ట్ ఒక టీమ్ని నేను ఫామ్ చేసుకుంటాం. ఫామ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టెక్నికల్ డిస్కషన్స్ జరుగుతాయి. అంటే క్లయింట్ అడిగిన పేటిఎం అప్లికేషన్కి మనం ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేసి అప్లికేషన్ని డెవలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జావా యూజ్ చేయాలి ఇక్కడ, ఆర్ పైథాన్, ఆర్ .NET, సో లేదా రియాక్ట్, నోడ్, ఏ ఏ టెక్నాలజీస్ వాడాలి. ఒకవేళ క్లౌడ్ అనుకోండి, AWS క్లౌడ్ వాడాలా, ఏజ్యూర్ ఆర్ GCP, ఏ క్లౌడ్ యూజ్ చేయాలి. సో మొత్తం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది, ఎంత బడ్జెట్లో మనం దీన్ని కంప్లీట్ చేయగలం, ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ మనం ఇక్కడ ఫాలో అవ్వాలి, ఇలా కంప్లీట్ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి ప్లానింగ్ సెక్షన్లో. సో ఇట్స్ వెరీ ఈజీ అండి. ఇప్పుడు మీరున్నారు, మీకు ఎప్పటి నుంచో ఒక మంచి డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలని చెప్పి మీకు ఆశ ఎప్పటి నుంచో. సరే అని చెప్పి మీరు ఒక ఇంజనీర్ని పిలిపించి మీ సైట్, ఆ ప్రాపర్టీస్ అన్ని చూపించారనమాట. ఇంజనీర్ ఒక 1 మంత్ తర్వాత ఒక ప్లాన్తో వస్తాడు కదా. సో మీ రిక్వైర్మెంట్స్ చెప్తారు, నాకు ఇన్ని బెడ్రూమ్స్ కావాలి, దానిలో నా హాల్ ఎంత ఉండాలి, కిచెన్ సపరేట్గా ఉండాలి అని చెప్పి మన రిక్వైర్మెంట్స్ చెప్పినప్పుడు వాడు కొంతకాలం తర్వాత ఒక మంచి ప్లాన్తో వస్తాడు మన దగ్గరికి.
సో ఇన్ ద సేమ్ వే మనం కూడా ఒక అప్లికేషన్ని డిజైన్ చేయడానికి డెవలప్ చేయడానికి ఇక్కడ ప్లానింగ్ అనేది చేసుకుంటున్నాం. సో గైస్ ఈస్ దిస్ క్లియర్ టు ఎవ్రీ వన్? కొంచెం ఒక్కసారి చాట్ బాక్స్లో రెస్పాండ్ అవుతారా? చాట్ బాక్స్ ఎనేబుల్ ఉంది, ఎస్ ఆర్ నో అన్నది ఒకటి చెప్పండి చాలు. యా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్. ఓకే, ప్లానింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఆఫ్టర్ ది ప్లాన్ ఇప్పుడు డెవలపర్స్ వస్తారు. సో డెవలపర్స్ వాళ్ళకి ఇచ్చిన టాస్క్స్ అండ్ ఇంకా మాడ్యూల్స్ని బేస్ చేసుకొని వాళ్ళు కోడ్ రాస్తూ ఉంటారు. ఫ్రంట్ ఎండ్కి, బ్యాక్ ఎండ్కి, డేటాబేస్కి మొత్తానికి కలిపి వీళ్ళు కోడ్ రాసిస్తారు అనమాట. సో దే ఆర్ యూజింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్. ఫ్రంట్ ఎండ్కి ఏమో HTML CSS వాడతారు, బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి ఏదైనా .NET జావానో ఆర్ ఎల్స్ లేకపోతే పైథాన్ యూజ్ చేస్తారు. డేటాబేసెస్ అయితే MySQL లేదా MongoDB అలాంటివి యూజ్ చేసి ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్కి వాళ్ళు కోడ్ రాస్తారు. వన్స్ కోడ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో బిల్డ్ అనేది ఉంటుంది. సో బిల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు నేను రాసిన కోడ్లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయా, నాకు కావాల్సిన ప్రాపర్ అవుట్పుట్ వస్తుందా, అది మొత్తం చేయాలి అని అంటే ఐ హ్యావ్ టు డూ సమ్ టాస్క్స్. కొన్ని చిన్న చిన్న టాస్క్స్ చేయాలి. ఏంటి మాస్టారు అవి? దానిలో ఫస్ట్ వన్ కోడ్ కంపైలేషన్. యూజువల్లీ మనం చిన్నప్పుడు కాలేజెస్లో చదువుకున్నప్పుడు చిన్న హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసి దాన్ని కంపైల్ చేసేవాళ్ళం. కంపైల్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చేది? హలో వరల్డ్ కోడ్ని కంపైల్ చేస్తే హలో వరల్డ్ అవుట్పుటే వస్తుంది కదా. సో కోడ్ కంపైలేషన్ విల్ గివ్స్ యూ ద అవుట్పుట్, రైట్? అట్లాగే యూనిట్ టెస్ట్, ఆ కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెప్పి యూనిట్ టెస్ట్ పర్ఫామ్ చేస్తారు. అండ్ కోడ్ ప్యాకేజ్, ఆ అప్లికేషన్ ప్లస్ అవి రన్ అవ్వడానికి కావాల్సిన డిపెండెన్సీస్ అన్నిటినీ కలిపి వీళ్ళు ప్యాక్ చేస్తారనమాట ఈ స్టేజ్లో, బిల్డ్ స్టేజ్లో. ఇలా మనకి డిఫరెంట్ యాక్షన్స్ అనేవి ఈ బిల్డ్ స్టేజ్లో జరుగుతాయి. సో లెట్ మీ రిపీట్ దిస్ స్టెప్ వన్ మోర్ టైమ్. సో 1 సెకండ్, ఇక్కడ పెన్ తీసుకుంటాను, ఇట్ విల్ బి బెటర్. సో మీరు ఎప్పుడైనా మీ సిస్టంలో ఒక 10 ఫైల్స్ ఉంటే ఆ 10 ఫైల్స్ మొత్తాన్ని కలిపి జిప్ చేశారు ఎప్పుడైనా? జిప్ ఫైల్స్ అని చెప్పేసి అంటారు కదా, కంప్రెస్ చేయడం. హ్యావ్ యూ ఎవర్ డన్ దట్ వన్? చేసి ఉంటాం కదా. ఇన్ ద సేమ్ వే మా డెవలపర్స్ కూడా ఈ అప్లికేషన్కి కోడ్ రాశారు. ఆ కోడ్ ఎన్ని ఫైల్స్లో ఉన్నాయి? 20 ఫైల్స్లో ఉన్నాయి. ఈ 20 ఫైల్స్ని నేను ఒకవేళ బిల్డ్ చేస్తే, ఇఫ్ ఐ బిల్డ్ ఇట్, నాకు ఒక సింగిల్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ సింగిల్ ఫైలే వ్యార్ ఫైల్ అని చెప్పేసి అంటాం. కొన్ని ప్రాజెక్ట్స్కి జార్ అనే ఒక ఫైల్ కూడా క్రియేట్ అవుతుంది. వెబ్ ఆర్క్యూ ఫైల్ ఆర్ లైక్ జావా ఆర్క్యూ ఫైల్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ ఫైల్స్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. సో వీఆర్ కన్వర్టింగ్ ది యాక్చువల్ కోడ్ ఇన్ టు ఎన్ అప్లికేషన్. మనం కోడ్ని, డెవలపర్స్ రాసిన కోడ్ని అప్లికేషన్లో కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఈ ప్రాసెస్లో మనకి ఏం జరుగుతుంది? డెవలపర్స్ రాసిన కోడ్ ఏదైతే ఉందో అది కంపైల్ జరుగుతుంది అనమాట. ఆ తర్వాత యూనిట్ టెస్ట్ అనేది జరుగుతుంది. అండ్ దెన్ ప్యాకేజ్. ప్యాకేజ్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, డెవలపర్స్ రాసిన కోడ్ మొత్తం ఈ సింగిల్ ఫైల్ లాగా కన్వర్ట్ అవుతుందని. ఇప్పుడు ఈ ఫైల్ లోపల కోడ్ ప్లస్ అది రన్ అవ్వడానికి కావాల్సిన డిపెండెన్సీస్ ఉంటాయి. డిపెండెన్సీ ఇన్ ద సెన్స్, సో సి లాంగ్వేజ్కి సి, పైథాన్కి పైథాన్, జావా కోడ్కి జావా, ఏవైతే ఉంటాయో ఆ టూల్స్ అనమాట. సో వాటన్నిటిని కలిపి మనం ఇక్కడ ప్యాక్ చేస్తాం. సో ఇది బిల్డ్ ఫేస్. అర్థమైందా మాస్టర్? ఇది ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? ఆర్ కెన్ ఐ రిపీట్? మీకు అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్లీజ్ రెస్పాన్స్. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఓకే, బిల్డ్ కంప్లీట్ అయిపోయింది. బిల్డ్ కంప్లీట్ అవ్వడం అంటే మనం చెప్పుకున్నాం కదా, యాక్చువల్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం అప్లికేషన్ లాగా కన్వర్ట్ చేసుకున్నాము అని. దట్ మీన్స్ మన అప్లికేషన్ రెడీ అయిపోయినట్లే. ఓకే, అవర్ అప్లికేషన్ ఈజ్ ఆల్రెడీ రెడీ. సరే, ఫైన్. మరి అప్లికేషన్ రెడీ అయిందిగా, కెన్ వి రిలీజ్ ఇట్ ఇన్ టు ద మార్కెట్? ఈ అప్లికేషన్ డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం మార్కెట్లో రిలీజ్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయకూడదు, నెవర్. బికాస్ ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ చేయాలి. నాట్ ఓన్లీ అప్లికేషన్, ఇవాళ మనం యూజ్ చేసే ప్రతి ప్రొడక్ట్, మన ఇంట్లో ఉండే వస్తువు దగ్గర నుంచి మనం ఇప్పుడు యూజ్ చేసే మొబైల్ ల్యాప్టాప్ వరకు ఫస్ట్ అది ఇంటర్నల్గా టెస్ట్ చేసిన తర్వాతే బయట మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. సో ఇన్ ద సేమ్ వే
నేను డెవలప్ చేసిన అప్లికేషన్లో కూడా ఏవైనా బగ్స్ ఉన్నాయా, ఆ అప్లికేషన్లో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, నా అప్లికేషన్ క్లయింట్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్లు వర్క్ అవుతుందా, అండ్ నా అప్లికేషన్లో సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇలా కంప్లీట్గా నేను టెస్ట్ చేస్తాను. బగ్స్ ఉన్నాయా, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, క్లయింట్ ఏ విధంగా అయితే అప్లికేషన్ అడిగాడో అదే విధంగా మన అప్లికేషన్ వర్క్ అవుతుందా, అండ్ దానిలో సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇలా ఎండ్ టు ఎండ్ ప్రతిదీ కూడా నేను ఇక్కడ టెస్ట్ అనేది చేస్తా. సో వన్స్ నా అప్లికేషన్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిన తర్వాత అప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేస్తా. సీనా ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయింది అనుకుందాం. సో ఎప్పుడైతే ఇది పాస్ అయిందో దెన్ యూ కెన్ సీ హియర్. ఇప్పుడు వరకు అప్లికేషన్ నా లోకల్ సిస్టంలో మాత్రమే ఉంది. ఇది నా లోకల్ సిస్టమ్. ఓకే, దీనిలో కోడ్ ఉంది. ఓకే, ఐ కెన్ రన్ దిస్ అప్లికేషన్. ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో వేరే కెన్ రన్ మై అప్లికేషన్ హియర్. ఇప్పుడు ఇదే అప్లికేషన్ మీరందరూ యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా నా సిస్టమ్ నుంచి? ఈజ్ దర్ ఎనీ పాసిబుల్? సో చెప్పండి, ఇప్పుడు ఇది నా సిస్టంలో ఉన్న అప్లికేషన్ని మీరందరూ ఎలా యాక్సెస్ చేసుకుంటారు? కుదరదు కదా, డైరెక్ట్గా అయితే కుదరదు. అందుకోసం నేనేం చేస్తాను, నా సిస్టంలో ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ని తీసుకెళ్ళి నేను సర్వర్లో ప్లేస్ చేస్తాను. ఇది నా సర్వర్. ఈ సర్వర్ క్లౌడ్లో అయినా ఉండొచ్చు లేదా ఆన్ ప్రిమిసిస్లో అయినా ఉండొచ్చు అనమాట, ఎక్కడైనా ఉండొచ్చు. సో ఏది బెటర్ అండి యూజువల్లీ మీరు చెప్పండి, క్లౌడ్ బెటరా ఆన్ ప్రిమిసిస్ బెటరా? Which one is better? Of course, cloud better, right? Yes, we already know the advantages of cloud. That's why we are here. క్లౌడ్ కున్న ఇంపార్టెన్స్ తెలిసే కదా మనం ఈరోజు ఇది నేర్చుకుందాం అనుకుంటుంది. ఎస్, సో క్లౌడ్ సర్వర్స్లో నేను నా అప్లికేషన్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా సరే www.paytm.com అని చెప్పి సెర్చ్ చేస్తే డైరెక్ట్గా ఆ రిక్వెస్ట్ ఇంటర్నెట్ నుంచి ఈ సర్వర్కి హిట్ అవుతుంది. సో మీకు రెస్పాన్స్ కూడా ఇదే సర్వర్ నుంచి మీ మొబైల్కి లేకపోతే మీ డెస్క్టాప్కి వస్తుంది అనమాట. బికాజ్ ఎందువల్ల, నేను నా అప్లికేషన్ని ఈ సర్వర్లో రన్ చేస్తున్నాను కాబట్టి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని మనం డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం. డిప్లాయ్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇన్స్టాలింగ్ ది అప్లికేషన్ ఆన్ అప్లికేషన్ సర్వర్. మన యాక్చువల్ అప్లికేషన్ సర్వర్లో మనం ఇన్స్టాల్ చేస్తే దాన్ని డిప్లాయ్మెంట్ అంటాం. సో వన్స్ అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత వరల్డ్ వైడ్గా ఎవరైనా మన అప్లికేషన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా ఇది అందరికీ? డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఓకే, సో డిప్లాయ్మెంట్ ఈజ్ డన్ అంటే మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ మార్కెట్లోకి రిలీజ్ అయిపోయింది. ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ ది అప్లికేషన్. డన్. సో ఇక్కడతో మన వర్క్ కంప్లీట్ అయిపోయినట్లే అంటారా? మార్కెట్లో మన ప్రోడక్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈజ్ అవర్ వర్క్ డన్? నాట్ యెట్. మన వర్క్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ నా అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుందండి? సర్వర్స్లో. ఆ సర్వర్స్ ప్రాపర్గా రన్ అవుతున్నంత వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ సర్వర్కి ఏదైనా ఒక టెక్నికల్ ఇష్యూ వస్తే, పోనీ ఆ సర్వర్ మీద లోడ్ అనేది ఇంక్రీజ్ అయితే, దాట్ కుడ్ బి ద ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీలో పబ్జీ ఆడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎనీవన్ స్టిల్ ప్లేయింగ్ పబ్జీ? ఆర్ ప్రీవియస్గా ఇంతకుముందు ఆడేవాళ్ళ ఎప్పుడైనా? ఇప్పుడు ఆడకపోయినా అంటే ఇప్పుడు అంటే వర్క్లో బిజీగా ఉన్నాం అనుకోండి. సో కోవిడ్ టైంలో ఎస్ నదీం, యూజువల్లీ నేను కూడా ఇంతకుముందు ఆడేవాడిని. సరే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చిన్న మొబైల్ కొనుక్కున్నాను నేను, ఎంత, ఒక 10-15,000 విత్ మినిమం కెపాసిటీ. అలాంటి మొబైల్స్లో నేను పబ్జీ లేకపోతే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కాదు, సంథింగ్ ఇంకో ఏదో గేమ్ ఉండేది. సో ఇట్లాంటి పెద్ద పెద్ద గేమ్స్ని నేను కంటిన్యూస్గా 24/7 ఆడుతూనే ఉన్నా. అసలు గ్యాప్ ఇవ్వట్లా. 24/7 ఆడుతూనే ఉన్నా. అలాంటి కేసులో నాకు ఏం జరుగుతుంది? సో మొబైల్ మీద లోడ్ అనేది ఎక్కువ పడి ఫస్ట్ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఆగం కదా, ఆ చచ్చిపోయినా మనం అయితే గేమ్ మాత్రం ఆపం. సో ఇక్కడ మొబైల్ ఏదైతే ఉందో అది కొంతకాలం తర్వాత హెవీ లోడ్ వల్ల
పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి ఆ మొబైల్లో మనం చూడొచ్చు. మొబైల్ హ్యాంగ్ అవుతుంది కదా, కంటిన్యూస్గా మనం పబ్జీ గేమ్ ఆడామనుకోండి, వేరే యాప్స్ వర్క్ అవుతాయా? అవ్వవు, ఖచ్చితంగా అవ్వవు. బికాస్ ఎందుకంటే మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది కాబట్టి. సో దానివల్ల మనకి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. ఆ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ అదే అప్లికబుల్ అవుతుంది. నౌ మై యాక్చువల్ అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ ఆన్ ది సర్వర్. ఓకే, ఒకవేళ ఈ సర్వర్ క్రాష్ అయినా నా అప్లికేషన్ వర్క్ అవ్వదు. ఒకవేళ ఈ సర్వర్ మీద హెవీ లోడ్ అయినా నా అప్లికేషన్ వర్క్ అవ్వదు. ఈ సర్వర్కి ఏదైనా నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా నా అప్లికేషన్ వర్క్ అవ్వదు. అంటే ఏం జరిగినా ఇంపాక్ట్ మాత్రం నా అప్లికేషన్కే. సో దట్స్ వై వీఆర్ ది రెస్పాన్సిబుల్ టు మేక్ షూర్ దట్ ద సర్వర్స్ విల్ ఆల్వేస్ బీ ఇన్ ద రన్నింగ్ స్టేట్. ఈ సర్వర్స్ ఎప్పుడు రన్నింగ్లో ఉండేలాగా మనమే చూసుకోవాలి. యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ. మన సర్వర్స్ ఎప్పుడు మనకి రన్నింగ్లో ఉండేలాగా మనమే చూసుకోవాలన్నమాట. అది ఎలా చెక్ చేస్తాం సార్ అని అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ మానిటరింగ్. సో ఏ సర్వర్ ఎంత సిపియు యూటిలైజ్ చేసుకుంటుంది, ఎంత మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది, ఏదైనా సర్వర్ క్రిటికల్ స్టేట్లోకి వెళ్ళిందా, ఇలా ఎండ్ టు ఎండ్ ప్రతిదీ కూడా మనమే చూసుకుంటాం. ఎవ్రీథింగ్ విల్ బి టేక్ కేర్ బై అస్. సో ఏదైనా ఒక సర్వర్ క్రిటికల్ స్టేట్లోకి వెళ్ళింది అనుకోండి, దానికి కావాల్సిన రిక్వైర్డ్ యాక్షన్స్ అనేవి మనమే పర్ఫామ్ చేస్తాం అనమాట. ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా మనమే క్లియర్ చేస్తాం. సో ఇది మన యాక్చువల్ ప్రాసెస్. సాఫ్ట్వేర్లో ఏదైనా ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేయాలి అంటే మనం ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాం అనమాట. ఓకే, ఫైనల్గా ఇది కన్క్లూడ్ చేయాలంటే ఈ ప్రాసెస్. సో డెవలప్మెంట్ టీం వాళ్ళు చేసే వర్క్ ఏంటి? ఇక్కడ ఒక అప్లికేషన్ మొత్తానికి వాళ్ళు కోడ్ రాస్తారు. వన్స్ వాళ్ళు కోడ్ రాసి ఆ కోడ్ని టెస్ట్ చేస్తారు. దానిలో ఎటువంటి ఇష్యూస్ లేకపోతే టెస్ట్ చేసిన తర్వాత, మన కోడ్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిన తర్వాత ఆ కోడ్ని ఆపరేషన్స్ టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఆపరేషన్స్ టీం వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఇచ్చిన కోడ్ తీసుకొని సర్వర్స్లో పెట్టి ఆ సర్వర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట ఆపరేషన్స్ టీం వాళ్ళు. సో వీళ్ళు డెవలప్ చేస్తే వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓకే, ఇది వీళ్ళు యాక్చువల్గా చేసే వర్క్. అయితే వీళ్ళిద్దరి మధ్య ఒకానొక రోజు ఒక క్లాష్ వచ్చింది. ఏంటి ఆ క్లాష్? చూడండి, అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయింది. వాట్ ఎవర్ ద అప్లికేషన్ దట్ వీ డిప్లాయిడ్ ఇన్ సర్వర్, మనం ఏదైతే అప్లికేషన్ని సర్వర్లో రన్ చేస్తున్నామో ఆ అప్లికేషన్ ఫెయిల్ అయింది. ఓకే, తప్పు ఎక్కడ జరిగింది? ఇప్పుడు మనం పోస్ట్ మార్టం చేయాలి. సో వేర్ ద మిస్టేక్ హ్యాపెన్స్? డెవలప్మెంట్ టీమ్ సైడ్ జరిగిందా, టెస్టింగ్ ఆపరేషన్స్ టీమ్ సైడ్ జరిగిందా? ఎక్కడ జరిగింది? ఇప్పుడు డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏమంటారు? సార్ మా కోడ్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయింది. ఓకే, దానిలో ఎటువంటి బగ్స్ కానీ లేకపోతే ఎర్రర్స్ కానీ ఏమీ లేవు. ఆ కోడ్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిన తర్వాతే మీకు ఇచ్చామని వీళ్ళు అంటారు. ఆపరేషన్స్ టీం వాళ్ళు ఏమంటారు? మీరు ఏదైతే కోడ్ ఇచ్చారో మేము అదే తీసుకువెళ్ళి సర్వర్లో రన్ చేస్తాం. సో ఇక్కడ మేము కూడా చేసిన మిస్టేక్ ఏం లేదు. మీరు ఇచ్చిన కోడ్నే నేను సర్వర్లో పెట్టాను, అది ఎందుకు ఫెయిల్ అయిందో నాకు తెలిసేది కాదు అని వీళ్ళిద్దరి మధ్యలో ఒక వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది ఉండేది. అంటే మిస్టేక్ ఎక్కడ జరిగిందో ఎవరికీ తెలిసేది కాదు. దేర్ షుడ్ బి ఎ వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ బిట్వీన్ టూ టీమ్స్. అసలు ఈ వాల్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది అంటే, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కన్ఫ్యూజన్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది? ఆ క్వశ్చన్ నుంచి వచ్చిందే డెవాప్స్. డెవాప్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ టూ టీమ్స్, డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్స్ టీమ్. వీళ్ళిద్దరూ కలిస్తేనే మనకి మార్కెట్లోకి డెవాప్స్ అనేది వచ్చిందనమాట. సి, చాలామంది డెవాప్స్ అనేది ఒక టూలో లేకపోతే ఒక టెక్నాలజీ ఆర్ఎల్స్ ఫ్రేమ్వర్క్ లేదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకుంటారు. లిజన్, డెవాప్స్ ఈస్ నాట్ ఏ టూల్, ఇట్స్ నాట్ ఏ టెక్నాలజీ, ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దెన్ వాట్ ఇట్ ఈస్? డెవాప్స్ ఈస్ ఏ మెథడాలజీ. ఒక అప్లికేషన్ని ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా చాలా తక్కువ కాస్ట్తో చాలా స్పీడ్గా మనం క్లయింట్కి డెలివర్ చేసే ప్రాసెస్నే మనం డెవాప్స్ మెథడాలజీ అంటాం. అండ్ లెట్ మీ రిపీట్ అగైన్, ఒక అప్లికేషన్ని చాలా తక్కువ కాస్ట్తో విత్ హై సెక్యూరిటీ అండ్ హై స్పీడ్ చాలా ఫాస్ట్గా క్లయింట్కి డెలివర్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ మెథడాలజీ ఏదైతే ఉందో దాన్నే మనం డెవాప్స్ మెథడాలజీ అంటాం. ఇక్కడ డిఫరెంట్ టీమ్స్ కలిపి వర్క్ చేస్తాయి. దట్ మైట్ బి డెవలపర్స్ అవ్వచ్చు, లేదా ఆపరేషన్స్ అవ్వచ్చు, లేదా అడ్మిన్స్ అవ్వచ్చు, లేదా టెస్టింగ్ ఇంజనీర్స్ అవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళు కలిపి వర్క్ చేస్తారు ఒక సింగిల్ ప్రోడక్ట్ మీద.
సో అప్పుడే మనకి అది ఆటోమేషన్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మనం చాలా టూల్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. అండ్ ప్రతి వర్క్ని మాన్యువల్గా చేసే ప్రతి వర్క్ని ఆటోమేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నా సో ఎప్పుడైనా డెవాప్స్ లైఫ్ సైకిల్ అబ్జర్వ్ చేశారా? ఇది చూడడానికి ఎలా ఉంది మీకు? హౌ ఇట్ లుక్స్ లైక్? ఈ లోగో ఎలా ఉంది? ఇన్ఫినిటీ సింబల్, ఎగ్జాక్ట్లీ, ఎస్, ఇన్ఫినిట్. సో ఎందుకు ఇది ఇన్ఫినిట్ సింబల్లో ఉంది? విత్ రీజన్. ఆ రీజన్ ఏంటో చెప్తా. సో మనం ఏ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నాం? బై ద వే, వీఆర్ వర్కింగ్ ఆన్ అప్లికేషన్ కాల్డ్ పేటిఎం, లేదా ఇన్స్టాగ్రామ్, లేదా ఫేస్బుక్, ఏదో ఒక అప్లికేషన్ అనుకుందాం. సరే, దీనిలో స్విగ్గీ అప్లికేషన్ తీసుకుందాం. మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. స్విగ్గీలో ప్రజెంట్ మనకి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి? ప్రజెంట్ ఫుడ్ డెలివరీ, ఈ ఫ్యూచర్ ఒకటి ఉందా? నెక్స్ట్ ఇన్స్టామార్ట్, డైనౌట్, జీనీ. ఈ ఫ్యూచర్స్ అన్ని అబ్జర్వ్ చేశారా స్విగ్గీలో? ఇవన్నీ మనకి ఇప్పుడిప్పుడు వచ్చాయి. కానీ స్విగ్గీ స్టార్టింగ్లో మనకి ఎప్పుడైతే స్విగ్గీ వచ్చిందో అరౌండ్ ఎప్పుడు వచ్చింది మనకి 2017, 2016 ఆ టైంలో వచ్చినట్లుందో, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. సో ఆ టైంలో మనకి ఇన్ని సర్వీసెస్ లేవు. అప్పుడు ఓన్లీ ఫుడ్ డెలివరీ మాత్రమే వచ్చింది, ఓన్లీ ఫుడ్ డెలివరీ. ఆ తర్వాత వాడేం చేశాడు? ఇన్స్టామార్ట్ని తీసుకొచ్చాడు, ఇన్స్టామార్ట్. అండ్ దాని తర్వాత ఇన్స్టామార్ట్ తర్వాత చిన్నగా జీనీ వచ్చాడు. అండ్ దెన్ ఇప్పుడు డైనౌట్ అంట మళ్ళీ. ఇలా ఒక్కొక్క సర్వీస్ని వాడు ఇంట్రడ్యూస్ చేశాడు. ఫైనల్గా వాడు అప్లికేషన్ ఇది. ఏమో, మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకొన్ని అప్లికేషన్స్, ఇంకొన్ని సర్వీసెస్ని తీసుకురావచ్చు కదా, చెప్పలేం మనం, వీ కాంట్ డిసైడ్. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తే, ఫస్ట్ ఇక్కడ వాడు ఏదైతే డెలివరీ చేద్దాం అనుకుంటున్నాడు చూడండి, ఫస్ట్ దే ఫోకస్డ్ ఆన్ ది ఫుడ్ డెలివరీ, ఈ సర్వీస్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారు ఇంటర్నల్గా వాళ్ళ టీము? ఆ ఫుడ్ డెలివరీ ఇక్కడ ఏదైతే ఈ సర్వీస్ ఉందో, ఈ సర్వీస్కి ఫస్ట్ వాళ్ళు ప్లాన్ చేశారు. ప్లాన్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ఎంత కాస్ట్ అవుతుంది, ఏ టెక్నాలజీస్ వాడాలి, అండ్ ఇంకా ఎంత టైంలో మనం కంప్లీట్ చేయగలం, ప్లస్ టీమ్ సైజ్ ఎంత ఉండాలి, అది మొత్తం వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు. సో తర్వాత కోడ్, ఈ ఫుడ్ డెలివరీ అనే ఒక సర్వీస్కి వాళ్ళు కోడ్ రాశారు డెవలపర్స్. తర్వాత బిల్డ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది, దాన్ని టెస్ట్ చేశారు. ఆ తర్వాత రిలీజ్ అండ్ డిప్లాయ్. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆపరేషన్స్ అండ్ దెన్ మానిటర్. సో ఇక్కడ అన్ని ఫేజెస్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇక్కడతో ఫుడ్ డెలివరీ అనేది మార్కెట్లోకి రిలీజ్ అయిపోయింది. సో ఇట్స్ ఆర్ అంటే రిలీజ్ అయిపోయింది. సో కొంతకాలం తర్వాత మళ్ళీ వాడు ఏం చేశాడు? ఇప్పుడు ఇన్స్టామార్ట్ అని చెప్పి వచ్చాడు. ఓకే, సో ఇప్పుడు దీనికి మనోడు ప్లాన్ చేస్తున్నాడు అనమాట. ఆ తర్వాత కోడ్ రాశాడు, బిల్డ్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇది రిలీజ్ అయిపోయింది మార్కెట్లోకి. నెక్స్ట్ జీనీ అని చెప్పి ఇంకొక ఐడియాతో వచ్చాడు. సో ఇప్పుడు దీనికి కూడా ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. ఇలా మనకి అప్లికేషన్లో ఏదైనా అప్డేట్ వచ్చింది అని అంటే, మనకి కనిపించే ఒక అప్డేట్ వచ్చింది అంటే, బ్యాక్ ఎండ్లో మనకి లూప్ ఇలా సర్క్యులేట్ అవుతుందండి. సో ఇట్స్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎక్కడా కూడా మనకి ఇది బ్రేక్ అవ్వదు. ఇన్స్టాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 ఇయర్స్లో చాలా చేంజెస్ వచ్చాయి. లైక్ సింబల్ మారిపోవటం, తర్వాత ఐజీటీవీ తీసేసి మళ్ళీ తర్వాత రీల్స్ అల్గోరిథం మార్చడం, ఇట్లా చాలా 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 ఫ్యూచర్స్ వచ్చాయి. అబ్జర్వ్ చేశారా మీరు? దే ఆర్ లాట్ ఆఫ్ ఫ్యూచర్స్. సో మనకి ఏదైనా ఒక ఫ్యూచర్ మనకి కనిపించింది అంటే బ్యాక్ ఎండ్లో ఇదే ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవుతున్నారని. ఒక స్విగ్గీ కాదు, ఒక జొమాటో కాదు, ఇవాళ యూజ్ చేసే ప్రతి అప్లికేషన్ వెనక ఈ డెవాప్స్ లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ కంటిన్యూస్ ప్రాసెస్. అందుకే మనకి లోగో ఈ విధంగా డిజైన్ చేశారు. సో ఇప్పుడంటే మనం డెవాప్స్ వాడుతున్నాం, ఓకే ఫైన్. అంటే డెవాప్స్ యాక్చువల్లీ మనకి మార్కెట్లోకి 2008లో వచ్చిందండి. వీ ఇంట్రడ్యూస్డ్ దిస్ ఆన్ 2008. దాన్ని ప్యాట్రిక్ డిబియోస్ అండ్ దెన్ ఆండ్రూ క్లే వీళ్ళిద్దరూ కలిసి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, సో బట్ 2008కి ముందు కూడా మనకు అప్లికేషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ
వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిందేమో 2008. 2008కి ముందు కూడా మనకి అప్పట్లో ఫేస్బుక్ అని, మెసెంజర్ అని, ఇంకా వచ్చేసి ఏవో కొన్ని అప్లికేషన్స్ ఉండేవి, రిట్రికా ఇలా. సో మరి ఆ అప్లికేషన్స్ని వాళ్ళు ఎలా డిప్లాయ్ చేశారు? ఇప్పుడంటే ప్రతి ఒక్కరు డెవాప్స్ వాడుతున్నారు. మరి బిఫోర్ 2008 విచ్ మెథడాలజీ దే యూజ్ ఇట్ టు డెలివర్ ది అప్లికేషన్స్? దాని గురించి మాట్లాడుకుందాం. సాఫ్ట్వేర్లో మనకి ఫస్ట్ వచ్చిన మెథడాలజీ వాటర్ ఫాల్ మెథడాలజీ అనమాట. ఈ వాటర్ ఫాల్ మెథడాలజీనే మనం వాటర్ ఫాల్ మోడల్ ఆర్ క్లాసిక్ మోడల్ అంటాం. ఓకే, సో ఇది స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందో అంటే చెప్తా. ఇందాక మనం ఏం చేసాం, అన్ని సర్వీసెస్ని, మన ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఆ అప్లికేషన్స్ మొత్తాన్ని ఎట్ ఏ టైం మనం రిలీజ్ చేసామా, లేదా ఒక్కొక్క సర్వీస్ని మనం రిలీజ్ చేసామా? ఎట్ ఏ టైమ్ ఆర్ వన్ బై వన్? హౌ వి రిలీజ్ ది సర్వీసెస్? ఎలా చేసాం? వన్ బై వనే కదా. ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొకటి. అదే ఒకవేళ మీరు వాటర్ ఫాల్ మెథడాలజీలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే వన్ ఆఫ్టర్ వన్ కుదరదు. చూడండి ఇక్కడ దీని ఆర్కిటెక్చర్ చూడండి. ఫస్ట్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ మొత్తం ఎట్ టైం గ్యాదర్ చేస్తా. అంటే తనకి కావాల్సిన ఫుడ్ డెలివరీ, ఆల్సో ఇన్స్టామార్ట్, అండ్ దెన్ జీనీ, అండ్ ఇంకా ఏమున్నాయండి? ఫుడ్ డెలివరీ, ఇన్స్టామార్ట్, జీనీ, డైనౌట్. ఎస్, ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటి మొత్తానికి ఎట్ ఏ టైం రిక్వైర్మెంట్స్ తెలుసుకొని వాటి మొత్తాన్ని ఎట్ ఏ టైం డిజైన్ చేసి, ఎట్ ఏ టైం ఇంప్లిమెంట్ చేసి, ఎట్ ఏ టైం వెరిఫికేషన్, ఎట్ ఏ టైం మెయింటెనెన్స్, ఇలా మొత్తం అప్లికేషన్ మొత్తాన్ని ఎట్ ఏ టైం నేను డిప్లాయ్ చేస్తాను. దీనివల్ల మనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇంతకు ముందేమో వన్ బై వన్ చేసాం, బట్ ఇప్పుడు అన్ని కలిపి ఎట్ ఏ టైం రన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఉన్న మన మేజర్ డిఫరెన్స్, వాటి రెండింటికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి వాటర్ ఫాల్లో. సో ఏంటి ఆ డ్రాబ్యాక్స్ చూద్దాం. యూ కెనాట్ గో బ్యాక్ టు ద స్టెప్ ఇఫ్ ద డిజైన్ ఫేజ్ హ్యాస్ గోన్ రాంగ్. ఒకవేళ మీరు చేసిన దానిలో ఏదైనా ఒక మిస్టేక్ ఉంటే మళ్ళీ ప్రీవియస్ స్టెప్కి వెళ్ళడానికి కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, అవర్ అప్లికేషన్ వాస్ ఫెయిల్డ్ ఆన్ ది వెరిఫికేషన్. వెరిఫికేషన్లో ఫెయిల్ అయితే మళ్ళీ ప్రీవియస్ స్టెప్స్కి వెళ్ళడానికి ఉండదు ఇంకా. ఎందుకంటే వాటర్ ఫాల్ ఎలా ఫ్లో అవుతుంది మూవీస్లో, లేకపోతే మనం రియల్ లైఫ్లో చూసే ఉంటాం కదా. ఒక్కసారి ఫ్లో మనకి స్టార్ట్ అయితే అది డెస్టినేషన్కి రీచ్ అయ్యేంత వరకు ఫ్లో అనేది ఎక్కడ ఆగదు. ఎక్కడైనా చూసారా వాటర్ ఫాల్స్ సగం వరకు వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళడం? న్యాచురల్గా ఇది ఎక్కడ పాసిబుల్ కాదు కదా. సో అట్లాగే డిజైన్ ఫేజ్ కూడా సగం వరకు తీసుకొచ్చి మళ్ళీ నేను యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్తాను అంటే కుదరదు. ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. సో వాటర్ ఫాల్ మెథడాలజీలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వర్క్ చేయాలి. అండ్ హై అమౌంట్ ఆఫ్ రిస్క్ అండ్ అన్సర్టినిటీ, దీనివల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పిన టైంకి ప్రోడక్ట్ని క్లయింట్కి డెలివరీ చేయలేకపోతే చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కంపెనీ లీగల్గా. అండ్ నాట్ ఎ గుడ్ మోడల్ ఫర్ కాంప్లెక్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్. సో దీని చిన్న చిన్న ప్రాజెక్ట్స్కి అయితే వాడుకోవచ్చు, కానీ లార్జ్ ప్రాజెక్ట్స్కి దీన్ని మనం వాడలేం. అండ్ నాట్ సూటబుల్ ఫర్ ది ప్రాజెక్ట్స్ వేర్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ మోడరేట్ టు చేంజ్. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్లయింట్ ఇనిషియల్గా నాకు 4 రిక్వైర్మెంట్స్ ఇచ్చాడు అనమాట. సో నేను మీకు చెప్పినవి ఇందాక, ఫుడ్ డెలివరీ, ఇన్స్టామార్ట్, జీనీ, ఇంకా వచ్చేసి డైనౌట్, ఈ 4 సర్వీసెస్ ఇచ్చాడు. సరే అని నేను వర్క్ మొదలుపెట్టా, రిక్వైర్మెంట్స్ తీసుకున్నా, దాని డిజైన్ కంప్లీట్ అయిపోయింది, ఇంప్లిమెంటేషన్లో ఉన్నా, ఐఎమ్ ఇన్ ది స్టేజ్. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు క్లయింట్ వచ్చి న్యూ చేంజ్ అడిగాడు. ఏమని? ఇప్పుడు నాకు స్విగ్గీలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా రావాలని చెప్పి అడిగాడు. ఇన్స్టా రీల్స్ కూడా షేర్ చేసుకోవచ్చు అని, లేదా యూజర్స్ కెన్ చాట్, ఈ ఫ్యూచర్ నాకు కావాలని చెప్పేసి అడిగాడు. ఇట్లా నేను మధ్యలో ఉన్నప్పుడు తను వచ్చి న్యూ చేంజెస్ అడిగితే అది పాసిబుల్ కాదు. వీ కాంట్ యాడ్ ది న్యూ సర్వీసెస్ వెన్ వీఆర్ ఇన్ వర్క్. సో ఇది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్స్ అనమాట వాటర్ ఫాల్ మోడల్లో. మరి ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కదా దీనికి, వీటిని మనం ఎలా ఓవర్కమ్ చేసుకున్నాం? వాటర్ ఫాల్ మెథడాలజీ తర్వాత మనకు వచ్చిందే అజైల్ మెథడాలజీ, దాని తర్వాత మార్కెట్లోకి వచ్చింది. సో ఇది ఒక గేమ్ చేంజర్ అనమాట సాఫ్ట్వేర్లో. ఈ అజైల్ మెథడాలజీ ఎలా వర్క్ అవుతుందో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నా క్లయింట్ ఉన్నాడు. నా క్లయింట్ ఇన్స్టాగ్రామ్ అనే ఒక అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకున్నాడు. తను తన రిక్వైర్మెంట్స్ మొత్తం తీసుకెళ్ళి మా కంపెనీలో ఉన్న మేనేజర్కి ఇచ్చాడు. సో మా మేనేజర్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని అనాలిసిస్ చేసి ఫైనల్గా మా క్లయింట్కి ఒక కన్క్లూజన్ ఇచ్చాడు. సార్, మీరు అడిగిన అప్లికేషన్ రెడీ చేయాలి అంటే మాకు డిజైనింగ్కి 2 months పడుతుంది, డెవలప్ చేయడానికి 10 months,
అండ్ అది టెస్టింగ్ చేయడానికి ఇంకో 2 months. ఓవరాల్గా నాకు 14 months పడుతుందని చెప్పాడు ఆ అప్లికేషన్ డెవలప్ చేయడానికి. కానీ క్లయింట్ ఏమంటాడు, నేను 14 months వెయిట్ చేయను, నాకు 7 monthsలోనే అప్లికేషన్ కావాలి అని వాడంటాడు క్లయింట్. యాక్చువల్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి 14 months పడుతుంది, క్లయింట్ ఏమో 7 months అడుగుతున్నాడు. మీరు చెప్పండి, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డెలివర్ ది అప్లికేషన్ ఇన్ 7 months? 14 monthsలో చేయాల్సింది 7 monthsలో మనం చేయగలమా? డే అండ్ నైట్ కూర్చున్నా చేయలేం. దట్స్ హైలీ ఇంపాసిబుల్. దెన్ ఎలా? ఇలాంటి కేసులోనే మనం ఎజైల్ మెథడాలజీ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు క్లయింట్ ఇన్స్టాగ్రామ్ అనే ఒక అప్లికేషన్ అడిగాడు కదా. ఇన్స్టాగ్రామ్లో టాప్ ఫీచర్స్ ఏముంటాయి చెప్పండి? ఫస్ట్ రీల్స్, తర్వాత చాట్, ఆడియో కాల్స్, వీడియో కాల్స్, ఇంకా ఎనీథింగ్ ఎల్స్ దట్ యు అబ్జర్వ్? ఇన్స్టాగ్రామ్ లైవ్. సో ఇంకేమైనా అబ్జర్వ్ చేస్తారా మీరు ఇన్స్టాగ్రామ్ చూసేటప్పుడు? సరే, ఇవే అనుకుందాం. వీటి మొత్తానికి వాడు ఏం చెప్పాడు? 7 monthsలో కంప్లీట్ చేయమని చెప్పి అడిగాడు. ఓకే, 7 months పక్కన రాసుకుందాం ఇక్కడ. సో ఇప్పుడు నేను వచ్చి క్లయింట్తో మాట్లాడతాను. సార్ మీరు 7 months అడిగారు కదా, 7 monthsలో కాదు, అప్లికేషన్ని నేను 3 monthsలోనే డెలివరీ చేస్తానని చెప్పి నేను చెప్తా. హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్? ఫస్ట్ మా మేనేజర్ ప్లాన్ చేసినప్పుడు 14 months అయింది, క్లయింట్ 7 monthsలో అడిగాడు, నేనేమో 3 monthsలో డెలివరీ చేస్తాను అంటున్నా. ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే, నేను క్లయింట్తో ఇప్పుడు ఒక అగ్రిమెంట్కి వస్తానన్నమాట. సార్ మీరు అడిగిన ఎంటైర్ రిక్వైర్మెంట్స్ని మేమైతే 7 monthsలో డెలివరీ చేయలేం, మీకు కావాల్సిన 7 monthsలో డెలివరీ చేయలేం, కానీ ఇక్కడ మీ టాప్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీ ఫస్ట్ ప్రయారిటీ ఏవైతే ఉన్నాయో అవి చెప్పండి, ముందు వాటిని రిలీజ్ చేద్దామని చెప్పి అంట. సో క్లయింట్ ఏమంటాడు, ఫస్ట్ నా అప్లికేషన్లో అట్ ఎనీ కాస్ట్ ఈ 2 features ఉండాలి, చాట్ ప్లస్ రీల్స్, ఈ 2 ఖచ్చితంగా ఉండాలి అంటాడు. ఇప్పుడు ఈ 2 సర్వీసెస్ని మేము డెవలప్ చేసి రిలీజ్ చేయడానికి మాకు 3 months చాలు. 3 monthsలో ఫస్ట్ వర్షన్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ రిలీజ్ అయిపోతుంది విత్ బేసిక్ సర్వీసెస్. తర్వాత ఇంకొక 2 weeks టైం తీసుకుంటా, నెక్స్ట్ 2 weeksలో ఆడియో కాల్ ఏదైతే ఉందో దీన్ని రిలీజ్ చేస్తాను 2 weeks. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు క్లయింట్ దగ్గర ఎప్పటికప్పుడు నేను అప్డేటెడ్ డేటా తీసుకుంటా, నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి మీకు అని. ఈసారి వీడియో కాల్ అంటాడు, దీన్ని 2 weeksలో డెలివర్ చేస్తా. నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి? లైవ్, దీన్ని ఇంకొక 2 weeksలో డెలివర్ చేస్తా. ఇలా అప్లికేషన్ని నేను ఒక్కొక్క ఫేజ్లో దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తా. సో ఇక్కడ బిజినెస్ ఎర్లీగా స్టార్ట్ అయింది చూడండి. క్లయింట్ ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు? ఆఫ్టర్ 7 months. కానీ ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 3 monthsలోనే స్టార్ట్ చేశాడు. ప్లస్ ఎవ్రీ 2 weeksకి అప్లికేషన్లో న్యూ అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి కస్టమర్స్ కూడా ఈ అప్లికేషన్ని యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. దానివల్ల ఆటోమేటిక్గా క్లయింట్ బిజినెస్ కూడా పెరుగుతుందన్నమాట ఈ మెథడాలజీ ద్వారా. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ ఎజైల్ మెథడాలజీ. సో హియర్ ఎజైల్ మెథడాలజీ ఈస్ ఎ వే టు మేనేజ్ ఎ ప్రాజెక్ట్ బై బ్రేకింగ్ అప్ ఇంటూ ద సెవరల్ ఫేజెస్. అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ని నేను చిన్న చిన్న ఫేజెస్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క వర్జన్ని నేను డిప్లాయ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. సో సేమ్ ఇందాక మీకు డెవాప్స్ ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో, ఎజైల్ కూడా అదే విధంగా ఉందా చూడడానికి? ఇంచుమించు చూడడానికి 2 ఒకటేలా ఉన్నాయి కదా. బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చెప్తా. మీకు ఎజైల్ మెథడాలజీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్లస్ టెస్టింగ్ యాక్టివిటీస్ ఈ 2 ఆటోమేట్ అయిపోతాయి, ఈ 2 ప్యారలల్గా జరుగుతాయి. కానీ డిప్లాయ్మెంట్ పార్ట్ మాత్రం మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. దిస్ విల్ బి ద మాన్యువల్ డిప్లాయ్మెంట్ పార్ట్. డెవాప్స్లో అలా కాదు, మొత్తం ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ ప్లస్ టెస్టింగ్ ప్లస్ డిప్లాయ్మెంట్, ప్రతి యాక్టివిటీ కూడా ఆటోమేట్ అయిపోతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి మాస్టర్ అంటే, ఇక్కడ డిప్లాయ్మెంట్ ఏమో మాన్యువల్గా జరుగుతుంది, అక్కడ డిప్లాయ్మెంట్ ఏమో ఆటోమేటిక్గా జరుగుతుంది, అంతే. సో దట్ ఈస్ కాల్డ్ ఎజైల్ మెథడాలజీ. గైస్ చెప్పేది అర్థమవుతుంది కదా మనకి ప్రతి ఒక్క పాయింట్? ఎక్కడైనా స్పీడ్గా చెప్పడం అట్లా ఏమైనా? నెక్స్ట్, సో చెప్పాను కదా ఇందాక, డెవాప్స్ మనకి మార్కెట్లోకి 2008లో వచ్చింది. సో జనరల్గా అప్పుడు ఒక 2 సైంటిస్టులు ఉండేవాళ్ళు, ఆండ్రూ క్లా అండ్ ప్యాట్రిక్ డీబర్స్. ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే 2009లో బెల్జియంలో ఒక సమ్మిట్ కండక్ట్ చేశారు. ఏమని?
ఎప్పుడు చూస్తున్నా ఈ డెవలపర్స్ లేకపోతే ఆపరేషన్ వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు కదా, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అసలు వీళ్ళిద్దరి చేత కలిపి వర్క్ చేపిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఐడియాలజీతో వీళ్ళు ఒక సమిట్ పెట్టారు. డెవాప్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఆ సమిట్లో. కంపెనీస్కి చెప్పారు, మీరు ఇప్పుడు మాన్యువల్ వర్క్ చేస్తున్నారు కదా, మీరు ఈ మెథడాలజీని వాడండి, మీ వర్క్ ఆటోమేట్ అవుతుంది, మీ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఉంటుంది దీనిలో, ప్లస్ మీరు అనుకున్న టైం కంటే ముందుగానే అప్లికేషన్స్ అయితే మీరు డెలివర్ చేయొచ్చు అని చెప్పి కంపెనీస్కి చెప్పాయి. కంపెనీస్ 2014 నుంచి అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి అనమాట. అప్పటి నుంచి అంటే 2014కి 9కి మధ్యలో 5 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా, ఆ డెవాప్స్ అనేది క్లిక్ అవ్వడానికి 5 ఇయర్స్ పట్టింది. 5 ఇయర్స్ తర్వాత డెవాప్స్కి మంచి డిమాండ్ పెరిగింది అనమాట. సో ఇవాళ డెవాప్స్కి ఏదైనా బర్త్ సర్టిఫికేట్ ఉంది అంటే దాని ఫాదర్ మాత్రం బ్యాటరీ డీబీఎస్ అనే చెప్పుకోవాలి. సో డెవాప్స్లో మనం ఇక్కడ ఏ టూల్స్ యూజ్ చేస్తాం చూడండి, ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కటి వాడతామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్. ఈ ప్లానింగ్ ఫేజ్లో మనం ఎటువంటి టూల్ యూజ్ చేయం, బికాస్ ప్లానింగ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ జస్ట్ డిస్కషన్ బిట్వీన్ ద పీపుల్. జనరల్గా కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది అనమాట. కానీ కోడ్ ఉంది చూసారా, దీనికి గిట్ హబ్, బిట్ బకెట్, సబ్వర్జన్ ఇలాంటి టూల్స్ వాడతాం. బిల్డ్ చేయడానికైతే యాంట్, మావిన్, గ్రెడెల్ టూల్స్ వాడతారు. టెస్ట్ చేయడానికి సెలేనియం కానీ JUnit కానీ. డిప్లాయ్కి అయితే బోల్డ్ అన్ని టూల్స్, డాకర్, క్యూబర్నెటీస్, వాగ్రెంట్, యాన్సిబుల్, షెఫ్, పపెట్ ఇవన్నీ వాడతారు డిప్లాయ్ చేయడానికి. ఆపరేషన్కి వచ్చేసి యాన్సిబుల్, సాల్ట్ స్టాక్, షెఫ్. మానిటరింగ్కి ఏమో నాగియోస్, ప్లంక్, ELK, ప్రోమిథియస్ అండ్ గ్రఫానా, క్లౌడ్ వాచ్, ఆర్ఎల్స్ డేటాడాగ్ లేదా న్యూ రెలిక్ ఇలాంటి టూల్స్ వాడతారు. ఇంటిగ్రేషన్లో జెన్కిన్స్, బ్యాంబూ, హడ్సన్ ఇలాంటి టూల్స్ యూజ్ చేస్తాం. ఏంటి సార్ మీరు ఎన్ని టూల్స్ చెప్తున్నారు, ఇవన్నీ మనం నేర్చుకోవాలా? యూజువల్లీ ఒకటి నేర్చుకోవడానికే మన పని అయిపోతుంది. మరి ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే నో నీడ్, ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ దీస్ ఆర్ ఆల్టర్నేటివ్స్. ఒక్కొక్క ఫేజ్లో మనం ఒక్కొక్క టూల్ నేర్చుకుంటే చాలు. ఇవాళ మార్కెట్ని బేస్ చేసుకొని ప్రజెంట్ మనకి ఏ నడుస్తుంది కదా, దీన్ని బేస్ చేసుకొని మనం ఏ టూల్స్ నేర్చుకుంటే బెటర్ అని చెప్పి కూర్చొని మన కరికులం డిజైన్ చేసాం. ఆల్రెడీ మీరు మన వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ఆ వెబ్సైట్లో క్లియర్గా మనకి 1 సెకండ్, లెట్ మీ ఓపెన్ అవర్ వెబ్సైట్. యా, సో వన్స్ మీరు ఒక వెబ్సైట్కి వెళ్తే, సో దిస్ ఈస్ అవర్ కోర్స్ కరికులం. సో ఇక్కడున్న ప్రతిదీ కూడా AWS సర్వీసెస్ అండ్ డెవాప్స్ టూల్స్ ప్రతిదీ ఇవాళ మార్కెట్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని డిజైన్ చేసిన కరికులం. సో నేను మీకు ఒకటి చెప్తా స్ట్రైట్ అవే, ఈ కోర్స్తో మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఎంత నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని మీరు ఇక్కడ ఈజీగా గెయిన్ చేయొచ్చండి, ప్రతిదీ కూడా. సో మీకు ప్రతిదీ కంప్లీట్ ఏ టాపిక్ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం రియల్ టైంలో ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత మీకు దానికి ప్రాక్టికల్ వర్క్ చేపిస్తాం. ఏదో థియరీ నోట్స్లు తీసుకొచ్చి ఆ నోట్స్లు చదువుకుంటూ వెళ్ళిపోయి నోట్ ప్యాడ్లో టైప్ చేసి అలా ఉండదు. ఏ టాపిక్ తీసుకున్నా ఫస్ట్ దాన్ని రియల్ టైంలో ఎక్కడ వాడతామో మీకు చెప్పి ఆ తర్వాత దాని మీద ప్రాక్టికల్ వర్క్స్ అండ్ మాడ్యూల్స్ చేస్తూ ఉంటాను. సో ఒక డెవాప్స్ ఇంజనీర్కి ఉన్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇక్కడ? లిజన్, ప్రతి డెవాప్స్ ఇంజనీర్కి ఖచ్చితంగా క్లౌడ్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఏదైనా సరే, AWS క్లౌడ్ అవ్వచ్చు, లేదా ఏజ్యూర్, లేదా GCP, ఏదో ఒక క్లౌడ్ గురించి మనకు ఐడియా ఉండాలి. ఆ క్లౌడ్లో సర్వర్స్ ఎలా వర్క్ అవుతాయి, నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవాలి. ప్లస్ కాన్ఫిగరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన సర్వర్స్ని డేటాబేసెస్ని మెయింటైన్ చేసుకోవడం మనకి తెలియాలి. ప్లస్ మనకి పైప్ లైన్స్ ఉంటాయి. ఇంతకుముందు నేను మీకు చెప్పాను ప్రాసెస్, ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఆటోమేట్ చేయడానికి మనం పైప్ లైన్స్ వాడతాం, CI/CD పైప్ లైన్స్. ఆ పైప్ లైన్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిని మనం ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి మనకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. ప్రతిరోజు మనం చేసే మాన్యువల్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆటోమేట్ చేయాలి మనం. అండ్ మనం మానిటరింగ్ పార్ట్లో కూడా ఇన్వాల్వ్ అవుతాం. కొలాబరేషన్ విత్ ఆల్ టీమ్స్, ప్రతి టీంతో కూడా మనం కొలాబరేట్ అవుతాం, డెవలపర్స్తో, టెస్టింగ్ ఇంజనీర్స్తో. సో వీళ్ళందరితో మనం కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తాం అనమాట. సో ఇన్ దట్ కేస్ మనకి ఎటువంటి ఇష్యూస్ రావు ఫ్యూచర్లో. అండ్ మైగ్రేట్ ఫ్రమ్ మోనోలిథిక్ టు మైక్రో సర్వీసెస్, మోనోలిథిక్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే సో వాటిని మనం మైగ్రేట్ చేస్తాం మైక్రో సర్వీసెస్కి. సో దీస్ ఆర్ ది ఫేజెస్, ఇవి అంటే లైక్ దీస్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనుకోవచ్చు. నెక్స్ట్, సో రోడ్ మ్యాప్ టు అవర్ ఫ్యూచర్.
సో ప్రతి డెవాప్స్ ఇంజనీర్కి కూడా ఫస్ట్ లైనెక్స్ వచ్చి ఉండాలి. తర్వాత సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ విచ్ ఈస్ లైక్ గిట్. తర్వాత బిల్డ్ అండ్ ఇంటిగ్రేషన్ టూల్స్ అంటే మావిన్, జెన్కిన్స్ ఇలాంటి టూల్స్ నేర్చుకోవాలి. ప్లస్ డిప్లాయ్కి అయితేనేమో డాకర్ అండ్ క్యూబర్నెటీస్ నేర్చుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి టెరాఫామ్ అనే ఒక టూల్. మానిటరింగ్కి వచ్చేసరికి నాగియోస్ కానీ స్ప్లంక్ కానీ లేకపోతే డేటాడాక్ కానీ నేర్చుకోవాల్సి ఉంటుంది. క్లౌడ్ సర్వీసెస్లో ఏదో ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ లైక్ ఏడబ్ల్యూఎస్, ఏజ్యూర్. సో ఇక్కడ ఈ రోడ్ మ్యాప్ మనం ఫాలో అవుతూ వెళ్తే సో ఫైనల్గా ఖచ్చితంగా మనం అయితే డెవాప్స్ ఇంజనీర్ అయిపోవచ్చు. సో దిస్ ఇస్ ద రోడ్ మ్యాప్ ఫర్ అవర్ ఫ్యూచర్. నెక్స్ట్, చాలా మందికి ఇక్కడ ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. సార్ నాకు ఆల్రెడీ కొన్ని కొన్ని బేసిక్ టూల్స్ తెలుసు, లైక్ గిట్, జెన్కిన్స్ లేకపోతే యాన్సిబుల్ ఇలాంటి బేసిక్ టూల్స్ నాకు ఆల్రెడీ ఐడియా ఉంది, వీటితో నేను ఇప్పుడు అప్లై చేయొచ్చు అని అంటే ఒకటే చెప్తా, మనం ఉన్నది ఇప్పుడు 2020లో కాదు, 2025. సో ఒకప్పుడు మీరు అన్నట్లే ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ ఉంటే కంపెనీస్ హైర్ చేసుకునేవి. బట్ నవ్ డేస్ ఏఐ ఈజ్ రూలింగ్. ఇలాంటి కేసులో నేను ఇట్లా బేసిక్ టూల్స్ నా రెజ్యూమ్లో పెట్టుకొని వెళ్తాను అంటే మన రెజ్యూమ్ పిక్ అవ్వదు, ఎక్కడ సెలెక్ట్ అవ్వదు రెజ్యూమ్. సో వీ షుడ్ బి అడ్వాన్స్డ్. మనం నేర్చుకునే టూల్స్ కూడా అడ్వాన్స్ లెవెల్లో ఉండాలన్నమాట. సో మనకి డెవాప్స్లో కొన్ని అడ్వాన్స్ టూల్స్ ఉన్నాయి విచ్ ఇస్ డాకర్, క్యూబర్నెటీస్, టెరాఫామ్ అని. వీటిల్లో కూడా కొన్ని ఇన్డెప్త్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యూబర్నెటీసే తీసుకుంటే ఈ క్యూబర్నెటీస్లో మనకి హెల్మ్, ప్రొమిథియస్ అండ్ గ్రఫానా, ఆర్గో సిడి ఇలా అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయన్నమాట. ఇవి నేర్చుకుంటేనే మనం మార్కెట్లో సర్వే అవ్వగలం. అంతేగాని నేను ఏదో బేసిక్ యూట్యూబ్ వీడియోస్ చూసుకొని నేను ఇంటర్వ్యూ క్రాక్ చేస్తాను అంటే మైట్ బి ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చేమో కానీ బట్ రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మాత్రం మీకు కొన్ని డిఫికల్టీస్ అయితే వస్తాయి. యా, నెక్స్ట్. సో దట్స్ ఆల్ అబౌట్ మై సైడ్. సో ఎంటైర్ డెవాప్స్ ఈ డెమోలో మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో. సో మీరు జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే టెక్నికల్లీ ఆర్ కోర్స్ ఓరియంటెడ్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అస్. జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అన్మ్యూట్ యాక్సెస్ వస్తుంది. సో బై ద వే ఎలా అనిపించిందండి డెమో? హౌ డూ యూ ఫీల్ ది డెమో? ఇస్ ఇట్ గుడ్? మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లో ఉందా? ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ద కంటెంట్ డెలివరీ ఎవ్రీథింగ్. అంటే మీరు 1 అవర్ ఇన్వెస్ట్ చేశారు. సో ఈ 1 అవర్ నిజంగా ఏదైనా కొత్తది నేర్చుకున్నాం అనే ఫీల్ ఉందా? యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. సో ఫస్ట్ కృష్ణ చైతన్య చెప్పండి అండి. మీరు డెవాప్స్ ఇది నేర్పిస్తుండ్రు ఫైన్. మా స్క్రిప్టింగ్ ఏమైనా కవర్ చేస్తారా మీరు దీంట్లో? బ్యాష్ స్క్రిప్టింగ్ చెప్తానండి మీకు. బ్యాష్ స్క్రిప్టింగ్ చెప్తారు అండ్ లైక్ ఫర్ లూప్స్ లైక్ కొంచెం ఎక్స్టెన్సివ్ యూజ్ చేయడం. కండిషన్స్, ఫంక్షన్స్, ఎవ్రీథింగ్. ఓకే. అండ్ YAML ఫైల్స్ రాయడం ఇవన్నీ చెప్తాను. యామెల్ నేర్పిస్తాను, గ్రూవీ నేర్పిస్తాను, ఓకే. ఓకే. ఎక్స్ఎల్ నేర్పిస్తాను. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఐ మీన్ లైక్ నేను కొంచెం చూసేది ఏంటంటే నాకు బై ఛాన్స్ ఇఫ్ సపోజ్ ఏదన్నా కొత్త టూల్ని వాళ్ళు ఇంటిగ్రేట్ చేయమని చెప్పిండ్రు అనుకోండి, ఫ్రమ్ ది స్క్రాచ్ మనము దాని అప్రోచ్ ఎట్లా ఉండాలి, అట్లాంటి కాన్సెప్ట్స్ ఏమైనా కవర్ చేసే ఛాన్స్ ఉందా? ఇక్కడ నేను మీకు క్లారిటీ ఇస్తాను. యూజువల్లీ మీరు ఎక్కడ చూసినా సరే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ప్రీ డిఫైన్డ్ మెటీరియల్స్ తెచ్చుకుంటారు. ప్రీ డిఫైన్డ్ మెటీరియల్స్ తెచ్చుకొని దానిలో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఫాలో అవుతూ చెప్తారు. అది ఇవాళ వర్క్ అవ్వచ్చు, మేబీ 2 months తర్వాత లేదా 1 year తర్వాత వర్క్ అవ్వకపోవచ్చు ఆ డాక్యుమెంట్లో ఉన్నది. బికాస్ డెవాప్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఐ మీన్ లింక్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి, రైట్? బట్ నేను అలా చెప్పను. నేను ఏదైనా ఒక టూల్ చేయాలి ఆర్ ఏదైనా ఒక మానిటరింగ్ టూల్ నేను సెటప్ చేయాలంటే డైరెక్ట్గా అఫీషియల్ డాక్యుమెంట్కి వెళ్తా. అక్కడ ఎగ్జాక్ట్లీ. స్క్రాచ్ నుంచి ఎగ్జాక్ట్గా ఎలా సెటప్ చేయాలో అది నేర్పిస్తా. బికాస్ నేను మీకు అదే ఇవాళ అలవాటు చేశాను అనుకోండి, కోర్స్ ఉన్నంత వరకు నేను ఉంటా, అప్పటి వరకు నా మీద డిపెండెన్సీ ఉన్నా పర్లేదు. కోర్స్ అయిపోయిన తర్వాత మీ అంతటి మీరు చేసుకునే క్యాపబిలిటీ అయితే నేర్పించి పంపించగలను. ఐఎమ్ ప్రెటీ షూర్ యా, అబౌట్. బికాస్ నాకు ఆ కంటెంట్ కావాలి. బికాస్ లైక్ సపోజ్ నేను ఒక ఓపెన్ సోర్స్ టూల్ నేను సెటప్ చేయాలి మా ఎన్వైరన్మెంట్ లో యాజ్ అ స్టాండ్ అలోన్. ఇప్పుడు నాకు నా అప్రోచ్ ఎట్లా ఉండాలి, వాట్ షుడ్ బి మై అప్రోచ్, ఎక్కడికి వెళ్ళాలి నేను, బికాస్ ఐఎమ్ టోటలీ బ్లాంక్ అబౌట్ ఇట్, రైట్? సో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏ టూల్స్ వాడితే నాకు ఇంకా ఈజీగా ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ ఎక్కడ ఇంప్రూవ్ అవుతుంది అనేది ఆ ఐడియాలజీ మీరు ఎక్కడ కవర్ చేస్తారా మీరు? చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. సో ఇలాంటివి మనకి మేజర్గా ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్ మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో నా వే ఆఫ్ గ్రేట్, ఎక్స్ప్లెనేషన్ కూడా అలానే ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లు ఉంటుంది. గ్రేట్, గ్రేట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ నెక్స్ట్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? అభిరామ్, అభిరామ్ చెప్పండి. సార్ ఇందాక మీరు లాస్ట్ చెప్పినట్టు క్యూబర్నెట్స్ కానీ డాకర్ కానీ అవి కూడా కవర్ చేస్తారా? అదే కదా చెప్పాను, మెయిన్ మనకు కావాల్సింది అది. అవే మనం ఎక్కువ నేర్చుకోవాలి, అవి నేర్పించుకుంటే ఎలా? ఓకే, ఇన్ ద కోర్స్ అవి ఉంటాయా డౌట్ ఉంది. కోర్స్ ఆ కోర్సులో అవి సిలబస్లో ఉన్నాయా అని మీరు చెప్పే ఉన్నాయండి, ఉన్నాయి ఉన్నాయి. కంటెంట్స్లో అవి ఉన్నాయి కదా? యా ఉన్నాయి. ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూడండి, డాకర్ అండ్ యా క్యూబర్నెటిస్ మీకు వ్యాస్ట్ సిలబస్ ఉంది, వ్యాస్ట్. సార్ ఇందాక మీరు లాస్ట్ డిస్ప్లే చేసిన పాత్ టూ వాట్స్ డెవాప్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా మీకు కంటెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తారు కదా? అవునండి, కరెక్ట్. మీరు మన వెబ్సైట్ విజిట్ చేస్తే అక్కడ ఉన్న కంటెంట్ ఏముందో అదంతా కూడా కంప్లీట్గా మీకు క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? షూర్ షూర్, థ్యాంక్ యూ. రఘు, హాయ్ రఘు. Hi. ఒక్క క్వశ్చన్ లైక్ డైలీ 1.5 hour ఏనా క్లాస్? అవునండి, 1 hour క్లాస్ ఉంటుంది, ఆ తర్వాత Q&A పార్ట్ ఉంటుంది. Q&A పార్ట్ ఈస్ అప్ టు యూ, బట్ డైలీ క్లాస్ మాత్రం 1 hour ఉంటుంది. అదే పెద్ద టాపిక్ ఉంటే ఒక 1.5 hour అలా ఉంటుంది అనమాట. అండ్ వీక్ ఎన్ని డేస్? వీక్లీ 5 to మండే టు సాటర్డే 6 days. 6 days. ఓకే ఓకే, అంతే. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంజునాథ్. హలో మంజునాథ్, ఉన్నారా? వినపడుతుందా? వినపడుతుందండి. ఏం లేదు, సింపుల్ డౌట్. ఇప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెంట్ ఇస్తారు కదా, సపోజ్ ఈ టూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఇప్పుడు ఇదే టూల్స్తో ఇంకొక ఆర్గనైజేషన్లో వేరే క్లౌడ్తో ఉంటే ఈ లెర్నింగ్తో పనిచేయచ్చా? నేను మీకు ఒకటి చెప్తానండి, మీరు AWS నేర్చుకుంటే Azure చాలా ఈజీ. అదే మీరు Azure నేర్చుకున్నారనుకోండి, తర్వాత AWS మీద వర్క్ చేయాలంటే కన్ఫ్యూజ్ అవుతారు. బికాస్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇది నేనే కాదు, క్లౌడ్లో వర్క్ చేసే ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. మీకు ఓకే AWS వస్తే Azure నేర్చుకోవటం మీకు జస్ట్ ఒక 2 weeks పని, గట్టిగా 2 weeks కూర్చుంటే మొత్తం Azure మీరు కంప్లీట్ చేయగలరు. ఓకే అండ్ ఇంకా డెవాప్స్ పార్ట్ అంటారా, డెవాప్స్ పార్ట్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. అది ఏ క్లౌడ్లో అయినా మనకి ఇవే కమాండ్స్ ఉంటాయి, ఇవే ఫైల్స్ ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఉంటుంది. క్లౌడ్ ప్లాట్ఫామ్ మారుతుంది అంతే. ఓకే అసలు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి, మీకు ఆ విషయంలో ఏం కంగారు పడాల్సిన అవసరం. ఇప్పుడు ఒక దాని మీద వర్క్ చేసినప్పుడు, ఒక క్లౌడ్ మీద వర్క్ చేసినప్పుడు, ఏదైనా క్లౌడ్ అంటే ఏంటి, మనకి కావాల్సిన ఐటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మనకి కావాల్సిన సర్వీసెస్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ టూల్స్ కానీ ఇవన్నీ కూడా జస్ట్ వాడు ఆన్లైన్ త్రూ ప్రొవైడ్ చేస్తున్నాడు. దానికి పేర్లు మారుతాయి. మీరు AWS లో మీరు వాడుతున్నారు అనుకోండి, సర్వర్ ని ఎజూర్ వాడు ఏమంటాడు, విర్చువల్ మిషన్ అంటాడు, VM అంటాడు. ఓకే, ఈ GCP వాడు ఏదో ఇంజన్ అంటాడు. ఇట్లా ఏవో పేర్లు మారుతాయి. స్టోరేజ్ కోసం మనం AWS లో అంతే. ఇక్కడ S3 అంటే అక్కడ బ్లాబ్స్ అంటారు అంతే తప్ప మా కాన్సెప్ట్ ఒకటే. ఫైల్ స్టోర్ చేసుకోవాలా, వాళ్ళు ఒక సర్వీస్ ఇస్తారు. విర్చువల్ మిషన్స్ కావాలా, వాళ్ళు ఒక సర్వీస్ ఇస్తారు. మీరు AWS లోకి వెళ్ళినా, Azure లోకి వెళ్ళినా, GCP లోకి వెళ్ళినా ఇవన్నీ కామనే. ఇవే కామన్ రిక్వైర్మెంట్స్ అన్నింట్లోనూ కూడా. కాకపోతే పేర్లు మారుతాయి. అఫ్ కోర్స్ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎజూర్ ఉందనుకోండి, ఎజూర్ అనేది మీకు .NET మీద వర్క్ చేసే వాళ్ళకి చాలా కంపాటబుల్ గా ఉంటుంది అనమాట మొత్తం. ఎందుకంటే ఆ రెండు కూడా ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రొడక్ట్స్ కనుక ఖచ్చితంగా దానికి కొంత కంపాటబిలిటీ ఎక్కువ ఇస్తాడు ఎప్పుడు కూడా. అది కామన్. AWS ఉందనుకోండి, మీరు పైథాన్ కానీ లేకపోతే గో ఇట్లాంటి లాంగ్వేజెస్ మీద మీరు వర్క్ చేసిన, Node.js మీద వర్క్ చేసినా మీకు డైరెక్ట్ సపోర్ట్ ఉంటుంది అనమాట. అందులో మీరు కోడ్ ఇంకా కొన్నిసార్లు అయితే AWS మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్ళి కోడ్ అక్కడే రాసేసుకోవచ్చు మీరు. .NET మీద వర్క్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు ఏదైనా కోడ్ అక్కడ రాయాలంటే డైరెక్ట్గా అక్కడ రాయలేరు, మీ లోకల్లో రాసుకుని దాన్ని జిప్ చేసి అక్కడికి అప్లోడ్ చేసుకోవడం, ఇలాంటివి కొన్ని చేయాల్సి వస్తుంది అనమాట. అలాంటి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి తప్ప కాన్సెప్ట్ అనేది ఎప్పుడూ కామన్. కొన్ని ఇప్పుడు ఒకటి ఇచ్చారు అనుకోండి, ఒక ప్రోడక్ట్ AWS అనేది మార్కెట్లోకి వచ్చింది. ఎజూర్ వస్తున్నప్పుడు కొన్ని ఏవో వాళ్ళు ఎక్స్ట్రా ఫీచర్స్ ఆఫర్ చేస్తేనే కదా క్లయింట్స్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో అలా కొన్ని ఉంటాయి, కానీ బేసిక్ ఫీచర్స్ ఎప్పుడు కామన్ గా ఉంటాయి మీకు అనమాట. మీ డెవాప్స్ కి అవి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అర్థమైంది, థ్యాంక్ యూ. తర్వాత చిన్న రమణ ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? అన్మ్యూట్ లో ఉన్నారు. హాయ్ అండి.
మ్, మీరు ఓన్లీ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మాత్రం చూపిస్తారు దీంట్లో మనకి అమెజాన్ కనెక్ట్ ఆల్సో ఏమైనా కనెక్ట్ అవుతుంది అందులో అమెజాన్ కనెక్ట్ లేదండి. అమ్- అమెజాన్ కనెక్ట్ అదే కాంటాక్ట్ ఫ్లోస్ దానికి ఏమన్నా ఓకేనా? ఓకే ఓకే ఇది ఓన్లీ డెవాప్స్ అన్నట్టు ఇది. ఓన్లీ డెవాప్స్ ఏంటండి, ఏడబ్ల్యూఎస్ అంత ఉంటేను. మ్, ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్ కి ఎంత ఇచ్చాం మనం? మీకు రిక్వైర్మెంట్ ప్రకారం మీకు కనెక్ట్ కావాలేమో, మన దగ్గర అది లేదు అంతవరకే. అంతే తప్ప ఓన్లీ డెవాప్స్ కాదు ఇది. మీరు కంప్లీట్ గా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వైపు వెళ్ళచ్చు. మిషన్ లెర్నింగ్ సర్వీసెస్ ఇస్తున్నాం మేము, ఇన్ని ఉన్నాయి అక్కడ. సో అమెజాన్ కనెక్ట్ మనకి ఇందులో నుంచి రాదు అన్నట్టు అంతేనా? రాదు. ఓకేనండి. రైట్. మాట్లాడడం అయిపోయిన వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. తర్వాత సుధీర్. Yeah, hi Andy. Good morning. యా Actually, I saw the మొత్తం కంటెంట్ కోర్స్ కంటెంట్ అంతా చెక్ చేశాను. యా బ్యాచ్ స్క్రిప్టింగ్ ఒకటే అవైలబుల్ గా ఉంది. ఇస్ దర్ ఎనీ వే దట్ యుడ్ బి ఇంక్లూడింగ్ పైథాన్ ఆల్సో? నో అండి, స్పెసిఫిక్ గా పైథాన్ స్క్రిప్టింగ్ లేదు. కాకపోతే ఓకే పైథాన్ రిలేటెడ్ గా సర్వీసెస్ వర్క్ చేసేటప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్స్ అన్ని కూడా పైథాన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. ఓకే ఓకే ఓకేనా? ఐ సీ మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఆర్ ఆస్కింగ్ పైథాన్. సో అందుకని ఇఫ్ పైథాన్ దెర్ ఇస్ స్క్రిప్టింగ్, బ్యాష్ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడైనా మీరు ఫ్రెషర్ గా వెళ్తున్నారు అనుకోండి, మిమ్మల్ని అలా స్పెసిఫిక్ గా అయితే అడగారు. మీరు ఎక్స్పీరియన్స్ తో వెళ్తున్నారు అనుకోండి, పైథాన్ స్క్రిప్టింగ్ కావాలి, బ్యాష్ స్క్రిప్టింగ్ ఉంటుంది. ఇలా ఏదో ఒక స్క్రిప్టింగ్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీరు ఇప్పుడు ఒక దాని మీద వర్క్ చేస్తే రెండోది చేయడం పెద్ద మ్యాటర్ కాదండి. ఓకేనా? మీరు అదే చెప్పుకోవాలి ఎప్పుడైనా సరే. ఎవ్వరు 100% అన్నింటి మీద వర్క్ చేయరు. నేను నిన్న చెప్పింది కూడా అదే. మనం ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాం అంటే అక్కడ రిక్వైర్మెంట్స్ ప్రకారం పనిచేస్తాం. రెండో దాని మీద వర్క్ చేయడానికి కావాల్సిన స్కిల్ సెట్, కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి అంతే. ఇది నేర్చుకుంటే ఓకే అది పెద్ద మ్యాటర్ కాదు మీకు. యా ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు జెన్కిన్స్ ఉంది కదా, ఉమ్, యాక్చువల్లీ మా మా ఆర్గనైజేషన్లో కరెంట్లీ సిఐ వచ్చి జూల్స్ అని ఆర్గనైజేషన్ స్పెసిఫిక్ యూస్ చేస్తున్నారు. ఉమ్, జెన్కిన్స్ని ఓన్లీ ఒక ఇంటర్ఫేస్ కింద యూస్ చేస్తున్నారు. సో ఉమ్, ఇప్పుడు నార్మల్గా మనం జెన్కిన్స్ టూల్ నేర్చుకుంటే దానిని ఆటోమేటెడ్ అంటే లైక్ ఆర్గనైజేషన్ స్పెసిఫిక్ ఏమన్నా వాళ్ళ టూల్స్తో వాళ్ళు ఇంటిగ్రేట్ చేస్తే దానిని మనం ఆటోమేట్ చేయడానికి ఏమన్నా ఆప్షన్ ఉండేలా నేర్పిస్తారా? అంటే మీరు లైక్ ఏంటంటే మీ టూల్ చెప్పింది జూల్స్ అని యూస్ చేస్తున్నామండి కరెంట్లీ. జూల్స్ జూల్స్. ఓకే, అది స్పినాకర్. మీ స్పెసిఫిక్ టూల్ అది. యా ఓకే మా జేపీ మార్గన్ చేజ్లో జూల్స్ స్పినాకర్ దాన్ని సిఐసిడికి యూస్ చేస్తున్నాము. బట్ అచ్చా. జెన్కిన్స్ అన్నది కంప్లీట్ ట్రిగ్గరింగ్ మొత్తం చేసేదంతా జెన్కిన్స్ అండి. జస్ట్ ఓన్లీ చిన్న గ్రూవీ స్క్రిప్ట్ త్రూ. ఓకే యా బట్ ఇది మనకి మాన్యువల్ గా మీరు చూపిస్తారు అంటే పైప్ లైన్స్ బిల్డ్ చేయటం దాని అంటే ఏమన్నా ప్లగిన్స్ వీటన్నింటిని. బట్ నాకు వచ్చేసరికి అక్కడ అంత లేదు. జెన్కిన్స్ కి అసలు వెరీ లిమిటెడ్. బట్ ఉమ్. వాళ్ళ ఆర్గనైజేషనల్ స్పెసిఫిక్ టూల్స్ ని ఇంకొంచెం ఎక్స్టెన్సివ్ గా యూస్ చేస్తున్నారు. సో మీ దగ్గర అటువంటి ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ముస్తఫా. బేసికలీ లైక్ యా జూల్స్ అనేది మేము ఇప్పుడు వరకు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదండి. అంటే మీరు అన్నారు కదా అది ఇంటర్నల్ గా యూజ్ చేసే టూల్ అని చెప్పేసి. ఏ మేము మాక్సిమం ఓపెన్ సోర్స్ చెప్పడానికి ట్రై చేస్తాం. బికాస్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో లైక్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ జెన్కిన్స్ వాడతాయి. బట్ ఎక్కడో రేర్ గా మీరు చెప్పిన జూల్స్ కానీ లేకపోతే ట్రావిస్ సర్కిల్ సిఐ ఇలాంటివి యూజ్ చేస్తాం. సో బట్ వీ మేజర్లీ ఫోకస్ ఆన్ దిస్ లైక్ జెన్కిన్స్. వాళ్ళు మీకు అడిషనల్గా ఏదైనా కావాలంటే గిట్ ల్యాబ్ కానీ లేకపోతే గిట్ హబ్ యాక్షన్స్ కానీ అలాంటివి ఆల్టర్నేటివ్ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ జూల్స్ వీఆర్ నాట్ షూర్ అబౌట్ దట్. యా ఓకే అంటే నేను మన యా జూల్స్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ది జెన్కిన్స్ అండి. జెన్కిన్సే పైప్ లైన్ బిల్డ్ చేస్తుంది. బట్ అది ఆర్గనైజేషన్ స్పెసిఫిక్ గా. బట్ మనకేంటంటే నేను జూల్స్ యూఐ కూడా జెన్కిన్స్ యూఐ కూడా నేను చెక్ చేస్తే మాన్యువల్ పైప్ లైన్ బిల్డప్ ఉంటుంది మనకి. అంటే ప్లగిన్స్ ని మాన్యువల్ గానే ఇంక్లూడ్ చేసేలాగా. బట్ ఇప్పుడు మేము యూజ్ చేస్తుంది ఏంటంటే ఓన్లీ జస్ట్ గ్రూవీ స్క్రిప్ట్ ఎంటైర్ పైప్ లైన్ ని ట్రిగర్ చేస్తుంది త్రూ అంటే ఏపీఐ కాల్స్ ని యూజ్ చేసి అట్లా.
సో అలాంటి ఏమైనా ఆటోమేటెడ్ అప్రోచ్ మీ దగ్గర ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? సో దట్ ఇట్ విల్ బి ఈజీ కదా గోయింగ్ ఫార్వర్డ్. జెన్కిన్స్ అయితే మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బట్ అదర్ దాన్ జెన్కిన్స్ మీరు అడిగిన జూల్స్ అయితే వీఆర్ నాట్ షూర్ అబౌట్ దట్. No, I'm not specifically asking for Jules. Anything similar to that. Sure. అలాంటివి అయితే బోల్డ్ ఉన్నాయండి. Of course. Yeah, that's what I. Yeah. Sure, thank you. Still, anyone? ఇంకెవరైనా ఉన్నారా డౌట్స్ ఉన్న వాళ్ళు? I think that's all. హ్యాండ్ రైస్ చేస్తారు మంజునాథ్. ఏం లేదు, ఇప్పుడు ఈ డెమోన్స్ట్రేషన్స్ మీరు యూట్యూబ్ లింక్స్ పెడుతున్నారు కదా, అవునండి. అది ఎవరికైనా ఇచ్చి వాళ్ళు విని వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చుగా, ఫార్వర్డ్ చేయొచ్చు ఎవరికైనా, వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చుగా, మీకే అభ్యంతరం లేదు. మాకు అది ఓపెన్ గా పెట్టిందే కదండి అందరికి, ఓకే పర్సనల్ గా పెట్టింది కాదు, ఓపెన్ గా మన యూట్యూబ్ లో పెట్టింది, ఎవరైనా చేయొచ్చు. ఓకే 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 థ్యాంక్ యూ. Thank you so much. Next, Sandeep. Sandeep, please unmute yourself. సుమన్ మీరు హ్యాండ్ రైస్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. వన్ ఆఫ్టర్ అనదర్ వస్తున్నాము, హ్యాండ్ రైస్ చేస్తే అందరినీ అన్మ్యూట్ చేస్తాను. హలో, సందీప్ చెప్పండి. యా, ఇక్కడ ఇప్పుడు మీకు జూమ్ లింక్ పెడుతున్నారు కదా, దీనికి మామూలుగా నా ఫ్రెండ్ రెఫర్ చేశారు. మామూలుగా దీనికైనా సపరేట్ వాట్సాప్ గ్రూప్ అయినా క్రియేట్ చేసి సెషన్ లింక్ అప్లోడ్ అలా పెడతారా ఏంటి? పేమెంట్ చేసిన తర్వాత సెపరేట్ గా ఉంటాయి అవన్నీ కూడా. నెక్స్ట్ నుంచి రిస్ట్రిక్షన్స్ తోటి పెడతాం అనమాట. ఇప్పుడైతే ఓపెన్ గా ఉంటాయి అన్ని డెమోస్ కనుక. వన్స్ ఒక ఫస్ట్ 1 వీక్ అంతా కూడా ఓపెన్ గా ఉంటాయి, కానీ తర్వాత మొత్తం రిస్ట్రిక్ట్ చేసి మేము సెపరేట్ గ్రూప్ కమ్యూనిటీస్ లో పెడతాం అంతా కూడా, స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు. ఓకేనా? రికార్డెడ్ సెషన్ అంటే ఎక్కడ అది ఎలా చేస్తారు? ఏదైనా టెలిగ్రామ్ గ్రూప్ అలా పెట్టడం అలా చేస్తారు? నో, మేము మోస్ట్లీ ఐ థింక్ మీరు నిన్న క్లాస్కి వచ్చినట్టు లేరు. ఓకే, ఇవాళ జాయిన్ అయ్యాను. అదే అర్థమైంది నాకు. నేను చూపించాను నిన్న. మనకి ఒక గూగుల్ షీట్, ఇప్పుడు నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. ఓకే, కొంచెం ఇది కనెక్టివిటీ స్లోగా ఉంది. ఇలా గూగుల్ షీట్ లో మొత్తం డీటెయిల్స్ అన్ని ఇట్లా పెడతాం అనమాట. మొత్తం ఏ రోజు ఆ రోజు, ఏ నెల కా నెల, ఇట్లా మొత్తం మీకు అన్ని కూడా గూగుల్ షీట్స్ లో వస్తాయి. గూగుల్ షీట్ కనెక్ట్ అవ్వట్లేదు ఎందుకో నెట్వర్క్స్ లో ఉన్నట్టు. నేను చూపించండి. ముస్తఫా మీరు చూపించండి, నా దగ్గర ఎందుకో స్లోగా ఉంది. నాట్ రీచబుల్ అంటాం గూగుల్ షీట్. యూ కెన్ క్లైమ్ ఇట్. స్క్రీన్ కనిపిస్తుంది. యా ముస్తఫా. సో ఎట్లా ఉంటుందండి, మనం ఏ రోజు ఏ టాపిక్ చెప్పుకున్నాం దానికి సంబంధించిన లింక్ ప్లస్ దానికి సంబంధించిన నోట్సెస్ కూడా ఉంటాయి ఇక్కడ. దీస్ ఆర్ ది నోట్సెస్ అనమాట. ప్రతిరోజు ఆ రోజు జరిగిన టాపిక్స్, లిస్ట్ ఆఫ్ టాపిక్స్ కిందకి రండి, మొత్తం చూపించండి. షూర్. ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ టెరాఫామ్ ఉంది. టెరాఫామ్లో Day 3 మనకి ఏ టాపిక్స్ జరిగాయి, సో తర్వాత దానికి సంబంధించిన లైక్ వీడియో అండ్ ఆల్సో నోట్స్, ఇలా ప్రతి టాపిక్ అండి. ఓకే, ఎవరండి ఇప్పుడు మాట్లాడింది? నాకు నేమ్ గుర్తులేదు. సందీపా? మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి సందీప్, ఎవరైతే ఇప్పుడు మాట్లాడారో వాళ్ళు. యా, ఆయనకి అన్మ్యూట్ చేయండి ముస్తఫా. సందీప్ క్లియర్ అండి? క్లియర్ అండి. ఓకే, మీకు ఆ గూగుల్ షీట్ అనేది మీ మెయిల్ ఐడికి లింక్ అప్ అయి ఉంటుంది. వీడియోస్ అన్ని కూడా మెయిల్ ఐడి తోటి ఒక యూజర్ వరకు మాత్రమే యాక్సెస్ అవుతాయి అనమాట. మల్టిపుల్ యూజర్స్ కనుక యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే బ్లాక్ అవుతుంది. అందుకని చెప్పి ఏ యూజర్ ఆ యూజరే యూజ్ చేసుకోవాలి, పక్క వాళ్ళు యూజ్ చేయడానికి ట్రై చేయకూడదు. ఓకే, అన్ని కూడా మెయిల్కి లింక్ అప్ అయి ఉంటాయి. ఓకే నా మెయిల్ ఐడి. ఓకే, పేమెంట్ చేసిన తర్వాత నేను తీసుకుంటాను. ఓకే ఫైన్ గాట్ ఇట్. ఓకే, యా రచన ఐఫోన్. రచన అన్మ్యూట్ చేయండి. రచనాస్ ఐఫోన్. హలో అండి. సో I just want to know, like, ఇప్పుడు నేను ప్రొసీడ్ అవ్వాలంటే వాట్స్ ద నెక్స్ట్ స్టెప్? లైక్ మీకు త్రూ ఈమెయిల్ కాంటాక్ట్ అయ్యి పేమెంట్ చేయాలా? నేను యూఎస్ లో ఉంటాను, సో నాకు ఈదర్ వే, లైక్ యూఎస్ కి డీటెయిల్స్ ఇస్తారా అమౌంట్ ట్రాన్స్ఫర్ కి, ఆర్ ఇండియా అకౌంట్ నేను నుంచి గ్రూప్ లో చేయాలా? షేర్ చేస్తానండి. మీరు వాట్సాప్ కమ్యూనిటీలో ఉన్నారా? యా ఉన్నాను.
నేను డీటెయిల్స్ అక్కడ షేర్ చేస్తాను. యూపీఐ కానీ అకౌంట్ ట్రాన్స్ఫర్ కానీ మీరు చేయొచ్చు. నేను అక్కడ డీటెయిల్స్ ఇస్తాను. సో మీకు ఏది కంఫర్ట్ అయితే దాని ప్రకారం చేయండి. ఓకే. సో పేమెంట్ చేశాక నెక్స్ట్ నుండి ఇంకా లైక్ మీరు అప్డేట్స్ లైక్ వాట్ టు డూ అండ్ ఏంటంటే మీరు నేను చెప్తారు. అన్ని కూడా గ్రూప్ లోనే షేర్ చేసేస్తాను. ఓకే ఫైన్. అండ్ ఈ క్లాస్ మండే నుండి స్టార్ట్ అవుతుందా ఆర్ ఇప్పుడు ఇవాళ ఫ్రైడే అంటే రేపు ఇవాళ అయిపోయిన తర్వాత రేపు ఏముండదు. సాటర్డే? సండే పే యా చేసిన యా స్టూడెంట్స్ అందరికి కూడా ఒక ఇంట్రొడక్షన్ క్లాస్ తీసుకుంటాం. ఓకే, ఓకే ఆ ఓకే. తర్వాత సో అది మీరు సండేనే కంటిన్యూ. ఉంటుందా? మోస్ట్లీ స్టూడెంట్స్ ఎవరైనా కాదు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే తప్ప, లేకపోతే సండేనే ఉంటుంది. ఓకే ఓకే. సో హవెవర్ మండే కొంతమంది నుండి అయితే ఇంకా రెగ్యులర్ గా మండే టు సాటర్డే రెగ్యులర్ గా ఉంటుంది క్లాస్. అంతే అంతే ఎగ్జాక్ట్లీ. ఓకే అండి, దట్స్ ఆల్. యా. సుమన్ జిఎల్వి. హాయ్ శ్రీని. యా సో హాయ్. మా ఫ్రెండ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డెవాప్స్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డేటా బ్రిక్స్ అనే కాన్సెప్ట్ మీద అడిగారంట. సో అదేమన్నా కొత్త కాన్సెప్టా శ్రీని? యాక్చువల్గా అంటే జస్ట్ దాని బ్యాక్గ్రౌండ్ మీద. నో అది మోస్ట్లీ మీ ఫ్రెండ్ ఏ జాబ్కి వెళ్ళాడు? డెవాప్స్ ఇంజనీర్కి వెళ్ళాడు. కాదు, నేను డెవాప్స్ మీకు డేటా గ్రిప్స్ అడిగేది ఎక్కువ ఎజ్యూర్ లో అయితే ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంజనీర్ గా వెళ్ళాలంటే మీకు అవసరం లేదు. ఓకే ఓకే, వాళ్ళ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఏమైనా అయితే తప్ప మీకు డెవాప్స్ ఇంజనీర్ అసలు దీనికి సంబంధమే లేదు. ఓకే ఓకేనా? ఓకే. అంటే మన దాంట్లో ఏమైనా ఉంటుందా? అది మన కోర్సులో ఉంటుందా డేటా బ్రిక్స్ అంటే అనేది? డేటా బ్రిక్స్ డైరెక్ట్ గా ఉండదు. యాక్చువల్ గా చెప్పాలంటే మనకి క్లౌడ్ ట్రయల్స్ ఇలాంటి సర్వీసెస్ లో డేటా లేక్స్, డేటా వేర్ హౌస్ ఇవి క్రియేట్ చేస్తూ ఉంటాం మనం అనమాట. సో వాటి కాంబినేషన్ లో డేటా బ్రిక్స్ అని చెప్పి మనకి చేస్తూ ఉంటారు. డైరెక్ట్ డేటా బ్రిక్స్ అయితే మనం చెప్పట్లేదు. డేటా క్లౌడ్ ట్రయల్ అయితే మొత్తం మనం కంప్లీట్ గా మాట్లాడుకుంటాం. యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ క్లౌడ్ లేక్స్ అండ్ డేటా వేర్ హౌస్ వీటి గురించి చెప్తాను. ఓకే ఓకేనా? సో డేటా కొన్ని ఎలా ఉంటాయంటేనండి అది డేటా ఇంజనీరింగ్ డొమైన్ కింద వస్తుందండి. దట్ విల్ నాట్ కమ్స్ అండర్ డెవలప్స్. ఇప్పుడు ఎలా ఉంటాయంటే కంపెనీస్ కి కొన్ని స్పెసిఫిక్ నీడ్స్ ఉంటూ ఉంటాయి. అది ఉన్నంత మాత్రాన అందరూ దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఈ స్కిల్ సెట్ కూడా ఉంటే బాగుండు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి. ఉంటే వాళ్ళ లక్కీ, లేదంటే నేర్చుకోవాలి అంతే. అంతే తప్ప డెవాప్స్ ఇంజనీర్ కి డేటా బ్రిక్స్ తోటి సంబంధం లేదు. ఓకేనా? మీకు ఫ్రెండ్ వెళ్ళిన కంపెనీలో వాళ్ళని అడిగి ఉండొచ్చు, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకు ఉండొచ్చు. అక్కడక్కడ కొన్ని మారుతుంటాయి, కామన్. ఓకే, సో అంత మాత్రం చేత ఒక డెవాప్స్ ఇంజనీర్ వెళ్ళి డేటా బ్రిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినంత అవసరం లేదు. ఏదైనా సరే మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు నిజంగా అది నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవడం తప్ప ఎందుకంటే మనం ఇప్పుడు యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ మీరు నేర్చుకోవాల్సిన టాపిక్సే చాలా ఉంటాయండి. మీ కోర్ మెయిన్ మీరు నేర్చుకోవాల్సింది ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా వాల్యూ ఎడిషన్స్ అవన్నీ ఉంటే మీకు ఎక్కడైనా ఆ స్పెసిఫిక్ నీడ్స్ ఉన్నప్పుడు దానికి మీకు ఉపయోగపడుతుంది తప్ప అది ప్రైమరీ కాదు. ఓకే ఓకే. యా, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఫైన్ అండి. అభిరామ్. సార్ ఇది నిన్న ఎస్టర్డే డెమో మిస్ అయ్యాను సార్. సో అందులో కూడా కొన్ని కీ ఇంపార్టెన్స్ చెప్పేసి ఉంటారు మీరు. బట్ సో ఆ వీడియో లింక్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఐ మీన్ మీరు వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యారండి? జాయిన్ అయినామండి. నేను అక్కడ మళ్ళీ షేర్ చేస్తా చూడండి. యాక్చువల్గా నిన్నటి నుంచి నేను చాలాసార్లు షేర్ చేశాను, కానీ మేబీ మీరు మిస్ అయ్యారేమో. నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఈ క్లాస్ అయిపోయాక నేను ఇవాళ వీడియో కూడా అప్లోడ్ చేశాక రెండు కలిపి నేను మళ్ళీ షేర్ చేస్తాను మీ అందరికి. ఫైన్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, దెన్ ఐ థింక్ తర్వాత సందీప్ ఉన్నారు, సందీప్ అడుగుతున్నారు. సందీప్. హలో, ఆ వాట్సాప్ కమ్యూనిటీ అది ఉంది కదా గ్రూప్ లో, నన్ను ఒకసారి యాడ్ చేయండి. అది అక్కడ నా నెంబర్ అంటే పేస్ట్ చేయండి. పర్టికులర్ గా చేయడానికి కాదండి, మీరు ఒక పని చేయండి. నా నెంబర్ ఉందిగా మీ దగ్గర, 8897 కానీ 9381136450. నేను ఒకసారి అందరికీ కూడా మెసేజ్లు పెడుతున్నాను. నాకు జస్ట్ వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి, మీకు ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, నెంబర్ ఒకసారి చెప్పండి. చాట్ బాక్స్ లో పెట్టాను చూడండి, 9381136450.
పెడితే మీకు ఆటోమేటిక్గా కమ్యూనిటీ లింక్ ట్రిగ్గర్ అవుతుంది, అందులో జాయిన్ అయిపోండి. ఓకే ఓకే ఫైన్. ఓకే అండి. యా, థ్యాంక్ యూ. నాగ వెంకట పూర్ణ కిషోర్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. యా హాయ్ సార్. హాయ్ అండి. సార్ నేను నిన్న క్లాస్ అటెండ్ అయ్యాను, బాగుంది సార్. బట్ నాకు సార్ క్లాసెస్ ఏ డేస్ ఉంటాయి సార్? మండే టు సాటర్డే. మండే టు సాటర్డే అంటే 6 days క్లాసెస్? అవునండి. ఓకే సార్, ఓకే సార్. అయితే అండ్ మోరోవర్ మీరు వీడియోస్ పెడతాను అంటున్నారు కదా, అంటే క్లాస్ జరిగినప్పుడు కూడా మీరు రికార్డ్ చేస్తుంటారు, ఆ వీడియో కూడా వస్తుందా సార్? ఏంటండి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నాకే అలా ఉందా ముస్తఫా మీకు అలాగే ఉందా? లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది. బేసికల్లీ తను అడిగేది ఏంటంటే క్లాస్ జరిగేటప్పుడు వీడియో రికార్డ్ చేస్తారు కదా, ఆ వీడియోని ఇస్తారా మాకు అంటున్నారు. అవునండి, క్లాస్ లో జరుగుతున్న ప్రతి సెకండ్ టు సెకండ్ మీకు రికార్డ్ అవుతుంది. ఆ రికార్డెడ్ వీడియో యాజ్ ఇట్ ఈస్ మీకు ప్రొవైడ్ చేస్తాం. మేము మీరు చెప్పినవి శాంపిల్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సేమ్ ఆ రిలేటెడ్ కమాండ్స్ అవన్నీ కూడా మాకు ప్రొవైడ్ చేస్తారా? చేస్తామండి. అండ్ వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ మీరు ప్రొవైడ్ చేస్తారండి? అంటే ఏంటంటే జస్ట్ వీడియో అండ్ రిటర్న్ మెటీరియల్ రెండు ప్రొవైడ్ చేస్తాం. వీడియో ఇన్ ద సెన్స్ క్లాస్ రిలేటెడ్ వీడియో, అంటే క్లాస్ లో మనకి రికార్డ్ చేసిన కంప్లీట్ కంటెంట్ ఇదిగో స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనబడుతుంది సార్. ఇప్పుడు ఇక్కడ ఇవాళ టెరాఫార్మ్ రిలేటెడ్ గా ఈ టాపిక్స్ మాట్లాడుకున్నామంటే కంప్లీట్ ఆ క్లాస్ లో జరిగిందంతా కూడా మీకు రికార్డెడ్ వీడియో వస్తుంది. ఆ తర్వాత అక్కడ నేను ప్రిపేర్ చేసిన స్లైడ్స్ ఏమున్నాయో అదంతా పీడిఎఫ్ ఇస్తా. అలాగే అక్కడ కమాండ్స్ రన్ చేసిన లాంటివి ఏమైనా ఉంటే ఆ టెక్స్ట్ మొత్తం అంతా ఇస్తా, టెక్స్ట్ ఫైల్ లా కమాండ్స్ పెట్టిస్తాను నేను. ఓకే, అలా మొత్తం యాజ్ ఇట్ ఈస్ మీ క్లాస్ లో ఏం జరిగిందో అదంతా కూడా కంప్లీట్ గా షేర్ చేస్తాం. ఓకే సార్. అండ్ మోరోవర్ మీరు ప్రొవైడ్ చేసిన మెటీరియల్ ఏంటి, వీడియోస్ ఏంటి, మాకు ఎన్ని రోజులు యాక్సెస్ ఉంటాయి సార్? 2 years వరకు మా దగ్గర ఉంటాయండి, మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు. 2 years వరకు మా దగ్గర ఉంచుతాము. ఆ తర్వాత ఇన్ కేస్ మేము డిలీట్ చేసేయాలి అనుకుంటే కనుక మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేస్తాం, మీరు అందరూ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత 1 month నేను చెప్తా ముందర, 1 month వరకు ఇలా ఉంటుంది తీసుకోండి ఇక్కడి నుంచి అని చెప్పి నేను మీ అందరికి మెయిల్లో ఇన్ఫార్మ్ చేస్తాను. సో మీరు అక్కడ అలాగే మన పెయిడ్ స్టూడెంట్స్ కమ్యూనిటీలో కూడా పెడతాయి, ఇక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి అనమాట. సో అదంతా మీరు డౌన్లోడ్ చేసేసుకుని 1 month తర్వాత నేను అప్పుడు తీసేస్తుంది. అది కూడా ఏంటంటే మెమరీ స్పేస్ రిలేటెడ్ గా ఏమైనా ఇష్యూస్ వస్తే తప్ప, లేకపోతే 90% నేను చేయను. ఇన్ కేస్ నేను చేయాల్సి వస్తే మెమరీ అన్న అప్పుడు మీకు డిలీట్ డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తాను. ఓకే సార్, ఓకే సార్. ఓకే, ఇక్కడ కనిపిస్తుందా మొత్తం కమాండ్స్ స్క్రిప్ట్ ఎలా రాయాలో ఇక్కడ అంతా కంప్లీట్ గా నేను చెప్తాను ఈ విధంగా. అండ్ మోరోవర్ మీరు డెవాప్స్ రిలేటెడ్ AWS రిలేటెడ్ బ్యాక్ అండ్ స్క్రిప్ట్స్ పైథాన్ లో ఉంటాయి అంటున్నారు కదా. సో మరి నాకైతే కనుక పైథాన్ 0 knowledge. సో పైథాన్ కూడా నేర్చుకోవాలంటారా ఏంటి? నేర్చుకుంటే మంచిదండి, ఏం పర్లేదు. 0 knowledge అందరికి 0 knowledge ఉంటుంది ఇనీషియల్ డేస్ లో. ఓకే, అందరం ఎక్స్పర్ట్ గా స్టార్ట్ అవ్వం కదా, అందరం 0. ఈవెన్ సి నేర్చుకునే వాళ్ళకు కూడా అంతకు ముందర ఏమీ లేని వాళ్ళే సి నేర్చుకున్న దగ్గర నుంచి మొదలెడుతూ ఉంటాం. సో అదేమీ పెద్ద మ్యాటర్ కాదు. మీకు టైం ఉందా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అన్నది ఇంపార్టెంట్ అంతే. పైథాన్ నేనేమి మీకు ఇప్పుడు కూర్చోబెట్టి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చెప్పను. ఓకే, నేను ఆ విషయం ఆల్రెడీ చెప్పాను. నేను చెప్తే పైథాన్ ఎట్లా ఉంటుంది, మనం AWS లో లాంబ్డా అనే సర్వీస్ ఉంది, అందులో మనం కోడ్ రాసుకుంటూ ఉంటాం, డేటాబేస్ కమ్యూనికేషన్ చేయడం, రిమైనింగ్ AWS సర్వీసెస్ తోటి కమ్యూనికేట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. సో అలా చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఎంత పైథాన్ నాలెడ్జ్ అవసరం అవుతుందో అదంతా నేను చెప్తా. ఓకే, అది అంతే తప్ప మీకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో మొత్తం అంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం ఇలాంటిది కాదు నేను చెప్పేది. ఓకేనా? కానీ ఒకటి గుర్తుపెట్టుకుంటే అది ఏం పెద్ద కష్టం ఏమి ఉండదు. ఓన్లీ మీ ఇంట్రెస్ట్, అదే మెయిన్ ఇంపార్టెంట్. మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది ఎప్పుడు ఇంపార్టెంట్. అంతే తప్ప ఈ పైథాన్ కష్టము, ఏదైనా కష్టమేనండి. ఇప్పుడు ఏది అంత ఈజీ కదా, అంత ఈజీ అయిపోతే ప్రతి వాడు నేర్చేసుకుంటాడు. ఇన్ని లక్షలు ఆఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఏ లాంగ్వేజ్ అని మీరు ఇప్పుడు ఏ టెక్నాలజీకైనా వెళ్ళండి, దాంట్లో మీకు ప్యాకేజెస్ బాగున్నాయంటే అదేమంత ఈజీగా రాదు. అలా అని చెప్పి అదేమి మనం అర్థం చేసుకోవాలంత రాకెట్ సైన్స్ కాదు. టైం పెట్టాలి. మీరు ఒక డైలీ ఒక 2 to 3 hours దాని మీద స్పెండ్ చేయగలిగితే గ్రాడ్యువల్ గా మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది, ఖచ్చితంగా ఇంటర్వ్యూ విన్ అవ్వగలుగుతారు మీరు. ఓకేనా? అంటే మీరు పైథాన్ స్టేట్మెంట్స్ ఏమైతే యూజ్ చేస్తారో అది పర్పస్ ఏంటి అనేది మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? చెప్తానండి. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్.
అయిపోయిందా? ఇంకా ఉన్నారండి ఎవరైనా? హ్యాండ్ రేస్ చేయండి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే కనుక. పర్వాలేదు, ఎవరికి ఏ డౌట్ ఉన్నా మాట్లాడండి, ఏం పర్వాలేదు. ఇంకో హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయినా కూర్చుందాం, నాకేం అవి అభ్యంతరం లేదు. మీకు ఏ డౌట్ ఉన్నా అడిగి క్లారిఫై చేసుకోండి అంతే. లేట్ అవుతుందంట. ఓకే ఫైన్, ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్. ముస్తఫా? యా ఓకే అండి, ఐ థింక్ వీఆర్ గుడ్ టు ర్యాప్ అప్. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఓకే, ఐ డోంట్ సీ ఎనీ గ్లూ స్క్రిప్ట్స్ ఇన్ ఆర్డిఎస్. ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీస్? నో అండి, మనం AWS గ్లూ నేనేం పెట్టట్లేదు. ఓకేనా? మనం నేర్చుకోవాలనుకుంటే AWS ఒక సముద్రం అండి. అందులో పడ్డం అంటే మనం కొన్ని సంవత్సరం బట్టి నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవడానికి ఉంటూనే ఉంటాయి. గ్లూ అయినా, రెడ్ హ్యాట్ అయినా, ఇలాంటి రకరకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి. నేను కాదనట్లా, కొన్ని స్పెసిఫిక్ నేర్చుకుంటే మీకు కొన్ని కంపెనీస్లో డిమాండ్ ఉంటుంది, నేను కాదనట్లా. కానీ అలా అని చెప్పి వాటిలన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వెళ్తే మన అసలు కోరివి ఓ పట్టం తెవలవు. ఓకే, సో గ్లూ ఎస్, ఇది మంచి మంచి సర్వీస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేర్చుకోండి, కానీ మన దాంట్లో అవసరం లేదు ఇందులో. ఓకేనా? ఓకే, సో ఐ థింక్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి, ఆర్ ఎల్స్ కెన్ వి వైండ్ అప్ ది సెషన్? ఓకే, అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చా, ఒకసారి కావాలంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ఎవరైనా మాట్లాడాలనుకుంటే. యా, సో నా పేరు కృష్ణ అండి. సో నేను నిన్న మాట్లాడాను. సారీ, అదే ఇప్పుడు నెట్వర్కింగ్ చేసే వాళ్ళకి ఎగ్జాక్ట్ గా నెట్వర్క్ ఆర్కిటెక్ట్, అదే క్లౌడ్ ఆర్కిటెక్ట్ వెళ్ళాలా లేకపోతే అనేది మీరు ఎలానే వెళ్ళొచ్చండి, అలా ఏం పర్వాలేదు. మీరు బేసిక్ గా నెట్వర్కింగ్ తోటి ఉన్నారనుకోండి, దీనికే వెళ్ళాలని రూల్ ఏం లేదు. రెండు నేర్చుకోండి, AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. మీ నెట్వర్కింగ్ నాలెడ్జ్ అనేది మీకు ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో అందుకని మనకి నెట్వర్కింగ్ రిలేటెడ్ సర్వీసెస్ నేర్చుకునేటప్పుడు మీకు చాలా ఈజీ అయిపోతుంది వాటిని అర్థం చేసుకోవడం. మీరు రెండిట్లో దేన్నైనా కాన్సన్ట్రేట్ చేయొచ్చు, రెండిట్లకి బేస్ సరిపోతుంది మీకు అది. ఓకే, సో డెవాప్స్ ఇంజనీర్ కానీ లేకపోతే నెట్వర్క్ ఆర్కిటెక్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ క్లౌడ్ కానీ, సొల్యూషన్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కానీ. యా. యా యా అసలు ఓకే, నిజం సో చెప్పాలంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందండి? మీకు నెట్వర్క్ ఇంజనీర్ గానే నాకు 14 years ఎక్స్పీరియన్స్ ఉంది. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు కదా అది. కాదు, ఓకే, మామూలుగా కాదు. చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్స్. అలాంగ్ విత్ నెట్వర్కింగ్ ఇంకా మీకు ఏమొచ్చు? నాకు ప్రస్తుతానికి నేను క్లౌడ్ టెక్నాలజీస్ లో అంతగా రాదు కానీ, సారీ, పైథాన్ వచ్చు. ఓకే, నెట్వర్కింగ్ ఇంకంతే. సర్టిఫికేషన్స్ చేస్తారా మీరు? యా, నెట్వర్కింగ్ సిసిఎన్ఏ అంటేనే చేశాను. సర్టిఫికేషన్స్ కదా మొత్తం అంతా కూడా. యా, సిసిఎన్ఏ చేశాను, జేఎన్సీ ఉంది, అండ్ సెక్యూరిటీ ప్లస్ ఉంది, సైబర్ అదే సెక్యూరిటీ ప్లస్ ఉంది. యా, ఈ మీకు మూడు ఉన్నాయి. క్లౌడ్ అంటేనండి ఒక మాట చెప్పిన, క్లౌడ్ అంటేనే సెక్యూరిటీ మోర్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు కూడా. ఎందుకంటే మీకు సర్వర్ మామూలుగా నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ లో అనుకోండి, మీ ఆఫీస్ లోనే ఎక్కడో సర్వర్ ఉంటుంది, అంతగా తేడా వస్తే కేబుల్ స్పీక్ అవతల పడేయచ్చు. AWS క్లౌడ్ లో అలా కుదరదు. ఓకే, అంతా ఎక్కడుంటుంది? AWS వాళ్ళ డేటా సెంటర్ లో ఎక్కడో పెడతాడు తీసుకెళ్ళి వాడు. దాన్ని మీరు ఆపరేట్ చేయగలిగేది వయా ఇంటర్నెట్ ద్వారానే దాన్ని కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. వయా ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతున్నాము అంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో నెట్వర్కింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్, మీకు చాలా మంచి వాల్యూ అడిషన్ ఉంటుందండి. ఓకే, కాకపోతే మీరేమో ఇప్పుడు నేను ఫ్రెష్ గా AWS డెవలప్స్ తో స్టార్ట్ అవుతానని చెప్పకూడదు అంతే. ఎందుకంటే మీ యా యా 14 years ఎక్స్పీరియన్స్ మీ ప్యాకేజ్ సాటిస్ఫై చేయాలంటే అది కుదిరే పని కాదు ఫ్రెషర్ గా. కాదు కాదు. యా ఓకేనా? యా కానీ నెట్వర్క్ ఇప్పుడు ఒకటే మీకు తెలుసు కదా, ఇప్పుడు డేటా సెంటర్ ఎక్కడో ఉంది, మనం దాన్ని వై ఇంటర్నెట్ కనెక్ట్ అవుతాము, పబ్లిక్ డొమైన్ లో అవన్నీ ఉన్నాయి అంటే దానికి మనం ఎంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే మన అవును. రిసోర్సెస్ అన్ని సెక్యూర్డ్ గా ఉంటాయి. యా ఓకే, యా ఫైర్ వాల్ కరెక్ట్. ఎలా సెటప్ ఫైర్ చేసుకోవాలి వాల్స్. నాలెడ్జ్ యా ఉండాలి. ఫైర్ వాల్ యా, ఫైర్ ఎందుకంటే వాల్స్. ఇప్పుడు అవును. మామూలుగా ఫైర్ వాల్ అనుకోండి, మన మన విండోస్ ఫైర్ వాల్ ఎలా ఉంటాయి మనకు తెలుసు. క్లౌడ్ లో చేస్తున్నప్పుడు ఆ ఫైర్ వాల్ సెటప్ ఇస్ డిఫరెంట్. ఓకే, అవును. నెట్వర్కింగ్ ఎలా చేయాలి, సబ్ నెట్వర్క్స్ ఎలా డివిజన్ చేయాలి,
వాటిలన్నింటికి సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఎక్కడ పబ్లిక్ ఉండాలి, ఎక్కడ ప్రైవేట్ ఉండాలి, ఇవన్నింటి మీద మనకు అవగాహన ఉండాలి. సో అది కొత్తగా స్టార్ట్ అవుతున్న వాడు జీరో నుంచి నేర్చుకోవాలి. మీకు ఆల్రెడీ 14 years ఎక్స్పీరియన్స్ అంటే మీరు చాలా విషయాల మీద వర్క్ చేసి ఉంటారు ఇప్పటికి. నేను పూర్తిగా సిస్కోకే పనిచేశాను. సో మీది క్లౌడ్ అంటేనే సెక్యూరిటీ ఇంపార్టెంట్. ప్రైమరీ ఎప్పుడు కూడా క్లౌడ్ అంటేనే సెక్యూరిటీ. ఓకే అండి, షూర్, థ్యాంక్ యూ. ఓం శ్రీ, మీరు ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? అన్మ్యూట్ చేసుకుంటున్నారు. నాగా థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. నాగా నాకు ఒకటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అండ్ ఎజూర్ డెవాప్స్ రెండు 2 డిఫరెంట్ సినారీస్. ఎనీథింగ్ ఒకటి నేర్చుకుంటే రెండోది మనం గెట్ ఇన్ అవ్వగలుగుతామా? ఒకటేనండి, అది ఎప్పుడైనా ఒకటే. ఏదైనా ఒకటి నేర్చుకుంటే ఓకే. రెండోది నేర్చుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. సో ఇన్ బిట్వీన్ టెరాఫామ్ మీద దేనికి యూజ్ చేస్తామండి మనం? క్లౌడ్ ఫార్మేషన్ కోసం అండి. ఏడబ్ల్యూఎస్ సారీ. రిసోర్సెస్ నైనా ఇప్పుడు ఏ క్లౌడ్ లో అయినా టెరాఫామ్ అనేది ఒక హైబ్రిడ్ క్లౌడ్ ఫార్మేషన్ టూల్ అది. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒక సర్వర్ కావాలనుకోండి, మీరు ఏం చేయాలి? ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్ళి ఒక స్క్రిప్ట్ అక్కడ కొన్ని మీకు కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక సర్వర్ క్రియేట్ అవుతుంది. అది ఎస్. ఒక పద్ధతి. అలా కాకుండా ఇప్పుడు మీరు సర్వర్ క్రియేట్ చేశారు, అలాగే మీ ఫ్రెండ్ కూడా ఒక సర్వర్ క్రియేట్ చేయాలంటే ఆయన ఏం చేయాలి? ఆయన ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్లోకి లాగిన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని ఒక్కొక్కటి మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్ అంతా సెటప్ చేసుకుని బటన్ క్లిక్ చేస్తే సర్వర్ క్రియేట్ అవుతుంది. అది మీ ఫ్రెండ్కి మీకు ఒకటే రిక్వైర్మెంట్, కానీ మీరు ఒక 10 నిమిషాలు దాని మీద స్పెండ్ చేస్తే మీ ఫ్రెండ్ కూడా 10 నిమిషాలు దాని మీద స్పెండ్ చేయాల్సి వచ్చింది. అందుకని ఏం చేస్తారంటే అంతసేపు పని చేయాలి. అందుకనే ఎప్పుడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంటే ఏంటి? మీకు కావాల్సిన సర్వర్స్ కానీ లేకపోతే వేరే అదర్ రిసోర్సెస్ S3 బకెట్స్ కావచ్చు, లేకపోతే నెట్వర్కింగ్ సెటప్ కావచ్చు, అంతా కూడా మనం స్క్రిప్ట్లో రాసేసుకుంటాం అనమాట. ఓకే, అది ఓకే. యామ్ఎల్ ఫార్మేట్ కానీ, జేసన్ ఫార్మేట్ కానీ, లేకపోతే హెచ్సిపి ఫార్మేట్ హెచ్సిఎల్ అంటాం. ఓకే, ఆ ఫార్మేట్స్ లో ఉంటుందంట. అది పెద్ద కష్టమేం కాదండి, చాలా సింపుల్గా ఉంటాయి అవి నేర్చుకోవడం. జస్ట్ అందులో మనం స్క్రిప్ట్ రాసేసుకుంటామన్నట్టు. నాకు ఈ సర్వర్ కావాలి, దీని కాన్ఫిగరేషన్ ఇలా ఉండాలి, దీని సెక్యూరిటీ ఇలా ఉండాలి అని చెప్పి మీరు స్క్రిప్ట్ రాసేసుకుంటారు. అది మీరు ఆ స్క్రిప్ట్ రన్ చేశారంటే మీ సర్వర్ క్లౌడ్ ఫార్మేషన్ అంటే క్లౌడ్లో కావాల్సిన రిసోర్సెస్ ఫామ్ అవడం అనమాట. ఓకే, క్లౌడ్ ఫార్మేషన్ జరిగి మీ రిసోర్సెస్ బిల్డ్ అయిపోతాయి. మీ ఫ్రెండ్కి అదే రిక్వైర్మెంట్ అనుకోండి, మీ స్క్రిప్ట్ మీ ఫ్రెండ్కి ఇచ్చారంటే మీ ఫ్రెండ్ తన అకౌంట్లో రన్ చేశారంటే అదే టైప్లో స్క్రిప్ట్స్ ఈ రిసోర్సెస్ అన్ని బిల్డ్ అయిపోతాయి. ఇంకొక ఆయనకు కావాలి, ఆయనకు కూడా అలాగే బిల్డ్ అయిపోతాయి. రీయూజబిలిటీ. సో స్క్రిప్ట్ రాసేటప్పుడు ఏమేమి రాస్తాం దాంట్లో మనం? ఓల్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. మీరు రిసోర్సెస్ ఏం బిల్డ్ చేయాలనుకుంటున్నారో దాని రిలేటెడ్ కాన్ఫిగరేషన్ ఓకే. అంతా ఇన్ రాసుకుంటారు జనరల్ అందులో. గా మనం లైక్ ఏ సర్వర్ విత్ ఓఎస్ అండ్ సెటెన్ జీబీ ఆ, ఇస్తాము స్పేస్. అవును అవును. నెట్వర్క్ కూడా ఇవ్వాలి బేసిక్, ఇఫ్ ఐఎమ్ నాట్ నెట్వర్క్ రాంగ్, అండ్ ఇస్తాము. ఎస్, సెక్యూరిటీ. నెట్వర్క్ లోనే మనం సెక్యూరిటీ డిఫైన్ చేసేస్తాం కనుక నెట్వర్క్ ఓకే. మనం సో డిఫరెంట్ ఇవన్నీ డిఫరెంట్ టెరాఫామ్ లో నెట్వర్క్స్ రాసి స్క్రిప్ట్ రన్ చేస్తే సర్వర్ క్రియేట్ అయిపోతుంది, ఐఎమ్ అంతే నాట్ రాంగ్. అంతే. సో ఇప్పుడు దీంట్లో మనకు టెరాఫామ్ కవర్ అవుతుందా? సరే, గుర్తులేదు టెరాఫామ్ నాకు, మీరు చూపించారు. టెరాఫామ్ కంప్లీట్ గా, లేకపోతే డెవాప్స్ ఎందుకండి? టెరాఫామ్ ఉండి ఓకే. తీరాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, పర్వాలేదు, చెప్పండి. ఓకే, హౌ టెరాఫామ్ అంటే ఏదో క్వశ్చన్ అడిగారు ఎవరు? AWS క్లౌడ్ ఫార్మేషన్ సర్వీస్, హౌ టెరాఫామ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్. మంజునాథ్, క్లౌడ్ ఫార్మేషన్ అనేది AWS స్పెసిఫిక్ క్లౌడ్ ఫార్మేషన్ సర్వీస్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ సర్వీస్ అనమాట. క్లౌడ్ ఫార్మేషన్ అనేది AWS లో మాత్రమే పనిచేస్తుంది. అదే టెరాఫామ్ తీసుకున్నారనుకోండి, మీరు టెరాఫామ్ నేర్చుకుంటే AWS లో క్లౌడ్ ఫార్మేషన్ కి స్క్రిప్ట్ రాయొచ్చు, ఎజ్యూర్, GCP అన్నింటికి పనికొస్తుంది అనమాట. టెరాఫామ్ అనే ఒక్క టూల్ అనేది మీకు ఏ క్లౌడ్ లో అయినా సరే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది ఒక హైబ్రిడ్ టూల్ అనమాట. ఓకేనా? AWS, ఎజ్యూర్, GCP, IBM క్లౌడ్, అరైకిల్ క్లౌడ్ అన్నింటినీ సపోర్ట్ చేసేస్తున్నారు. రాఘవి అన్మ్యూట్ చేసుకోండి. యా యా అంటే టైమింగ్స్ ఒకసారి చెప్తారా?
క్లాసెస్ ఎప్పుడు మార్నింగ్ స్టార్ట్ 7 to 8:30 7 to ఇండియా 8:30 టైంలో. అండ్ యా అంటే నాకు నాది ఆస్ట్రేలియన్ షిఫ్ట్ అనమాట. సో ఒకవేళ మిస్ అవుతే మళ్ళీ ఎప్పుడు ఉంటుంది? నాకు పర్సనల్గా కాల్ చేయండి, నేను మాట్లాడతాను మీతో. ఓకే ఓకే ఓకేనా? థ్యాంక్ యూ. యా యా మంజునాథ్, అది ఓపెన్ సోర్స్ అండి. మనం యూజ్ చేసే ఏ సర్వీస్ కి మీరు ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. టెరాఫామ్, జెంకిన్స్, డాకర్, కుబర్నెటిస్ అన్నీ మనకు ఓపెన్ సోర్సెస్ నుంచి మనం మాట్లాడతాం. ఇంకొకటి, సో ఈ కోర్స్కి చెప్పండి. కాస్ట్ మీరు మేము యూనికాస్ట్ చేయాలా లేకపోతే మీరు ఇక్కడ చెప్తారా? 11,000 అండి. యా ఓకే ఓకే షూర్. యా షూర్. హలో నాగా గారు, చెప్పండి. ఇప్పుడు మీరు ల్యాబ్ ప్రొవైడ్ చేస్తా అన్నారు. మీరు ఏమైనా ల్యాబ్స్ ప్రొవైడ్ చేస్తారా లేకపోతే ప్రాక్టికల్ ఏమన్నది ఏమైనా ఉంటుందని? ల్యాబ్ మనం స్పెసిఫిక్గా ప్రొవైడ్ చేసేది ఏమి ఉండదండి. మీరే ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని వర్క్ చేసుకుంటారు. మనకి ఏడబ్ల్యూఎస్ ఎలా ఉంటుందంటే, అకౌంట్ స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఇస్తారు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ప్రతి సర్వీస్కి కూడా ఒక లిమిట్ వరకు ఫ్రీ ఇస్తారు వీళ్ళు. ఓకే, విత్ ఇన్ దట్ ఫ్రీ లిమిటేషన్స్ ఎలా నేర్చుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. అది దాటి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే ఓకేనా? ఏడబ్ల్యూఎస్లో ఏంటంటే మీరు ఏ సర్వీస్కి వెళ్ళండి, ఏదో ఒక లెవెల్ వరకు వాళ్ళు మీకు ఫ్రీగా ఇస్తారు. 1-2 సర్వీసెస్ మాత్రం లేవు అసలు ఫ్రీ టైర్ లేకుండా. అంటే డిఎన్ఎస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేదంటే, డొమైన్ నేమ్స్ అలాంటివి పర్చేస్ చేయాలంటే అందులో మీకు ఫ్రీ టైర్ లిమిటేషన్ అనేది ఏమి అవైలబుల్ కాదు. కానీ ఇంకా దేనికైనా సరే మీరు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆ ప్రకారం మీకు నేర్పిస్తాం. నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక సర్వర్ లాంచ్ చేస్తున్నాను అనుకోండి, దీనికంటూ ఒక ఫ్రీ లిమిటేషన్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు అన్ని సర్వర్లు లాంచ్ చేసేయకూడదు. స్టూడెంట్స్ కోసం అని చెప్పి వీడు ఒక కాన్ఫిగరేషన్ తోటి కొన్ని సర్వర్స్ ఇస్తాడు. ఏదో 1 GB ర్యామ్ అని, 2 కోర్ ప్రాసెసర్ అని ఇలా ఇస్తాడు అనమాట. మనం నేర్చుకోవడానికి అది సరిపోతుంది. కానీ మీరు తెలుసో తెలియకో వేరేది లాంచ్ చేశారంటే మాత్రం ఛార్జెస్ పడతాయి. అప్పుడు ఇంకా మరి మీరు కట్టడం తప్పు చేసేది ఏమంటే, నేను జాగ్రత్త చెప్తాను, నేను చెప్పింది చెప్పినట్లుగా జాగ్రత్తగా చేయాలి మీరు, అంతే. ఓకేనా? ఓకే. ఏడబ్ల్యూఎస్ లో ఎలా ఉంటుందంటే అన్ని డాలర్స్ లో ఉంటాయి అనమాట బిల్లింగ్ అంతా కూడా. సో 1 cent బిల్ ఉన్నా సరే వాడు మీకు నెలాఖరు తర్వాత నువ్వు 1 cent పే చేయాలి అని చెప్పి మీకు మెయిల్ పంపుతాడు. అది పే చేయాల్సిందే. అది 1 cent అంటే ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే 60 పైసానో ఏదో 80 పైసానో అనుకుంటే అది మీరు కట్టాలి అంతే. ఓకే, లేదు అన్నా మీరు సర్వీసెస్ ఆపేస్తాడు. వాడితో వచ్చే ప్రాబ్లం ఏంటంటే అది. అందుకనే మనం మీకు ₹1 కూడా రాకుండా చెప్పడం అనేది నా బాధ్యత. నేను చెప్తాను ఆ విషయం. నేను చెప్పింది చెప్పినట్లుగా ఫాలో అవడం మీ బాధ్యత అనమాట. ఆ ప్రకారం మీరు చూడాలి అంతే. ఓకేనా? ఓకే. ఇంకా ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి బాను. ఇఫ్ బికాస్ ఆఫ్ ఎనీ అన్ఫోర్సిన్ రీజన్ ఒక క్లాస్ మిస్ అయితే మళ్ళీ ఏమన్నా అంటే రికార్డింగ్స్ ఏమన్నా షేర్ ఉంటాయి? రికార్డింగ్స్ ఆల్వేస్ మీకు అవైలబుల్ ఉంటాయి. స్క్రీన్ లో కనిపిస్తుందా? మీరు క్లాస్ కి రావడం, నేనైతే ప్రతి వాళ్ళని క్లాస్ కి రమ్మని ఎంకరేజ్ చేస్తానండి. ఓకే, రికార్డింగ్స్ అనేది ఎప్పుడు కూడా మనము అది ఒక సపోర్టింగ్ సర్వీస్ లాగా పక్కన పెట్టుకోవాలి తప్ప అదే ప్రైమరీ అయితే పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ లో ఒక విషయం చెప్తానండి మీకు. ఏడబ్ల్యూఎస్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా మారిపోతూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ లో కూడా అంతే. వెర్షన్స్ మారుతూ ఉంటాయి. ఏ క్లౌడ్ అయినా అలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళు వాల్యూ ఎడిషన్స్ చేస్తూనే ఉంటారు. కొత్త కొత్త ఫీచర్స్ అప్డేట్ చేస్తూనే ఉంటారు. సో స్టూడెంట్స్ తో ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఫస్ట్ 1 month చాలా చక్కగా వచ్చేస్తూ ఉంటారు. 90% ఆక్యుపెన్సీ తోటి రన్ అవుతుంది. తర్వాత నుంచి మొదలవుతుంది, వీడియోస్ ఉన్నాయిగా చూసుకుందాంలే. వీడియోస్ చూసే సమస్యే లేదండి. మీరు వీడియోస్ ఎంతమంది ఎంత బాగా ఫాలో అవుతారో నాకు తెలుసు. ఓకే, క్లాస్కి వచ్చిన వాళ్ళే బెస్ట్ నాలెడ్జ్ తోటి బయటకు వెళ్తారు మా దగ్గర నుంచి. వీడియోస్ అనే వాటిలో ఎలా ఉంటుందంటే ప్రాబ్లం, బద్దకించేస్తారు స్టూడెంట్స్. మెయిన్ ప్రాబ్లం చూద్దాంలే, మన దగ్గరే ఉంటాయి కదా ఎక్కడికి పోతాయి, మన దగ్గరే ఉంటాయి కదా ఎక్కడికి పోతాయి, లేకపోతే వీకెండ్లో చూసుకుందాంలే అనుకుంటారు. 6 రోజులు కంటెంట్ వీకెండ్లో ఎవరైనా చూడగలరండి? 9 గంటల కంటెంట్ వస్తుంది మీకు. సినిమాలే చూడడం వరుసగా అంతసేపు. చదువు అసలు చేయలేరు, నాకు తెలుసు ఆ విషయం. ఓకే, కనుక ఏంటంటే వీడియోస్ అనేది ఎప్పుడైనా మనకి డౌట్ వస్తే రిఫరెన్స్ కోసం పక్కన పెట్టుకునే వాళ్ళు తప్ప దీని మీదే కంప్లీట్ గా తర్వాత చూసుకుందాంలే అన్నట్లు బిహేవ్ చేయకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సో ఇంకా ఎవరైనా ఉన్నారా?
Okay, then. I think all are fine, Mustafa. Thank you so much. Let us ఓకే meet on Monday. Okay. మీ అందరికీ కూడా పేమెంట్ డీటెయిల్స్ నేను పంపిస్తాను. మీరందరూ కూడా పే చేసి స్క్రీన్ షాట్ నాకు ఫార్వర్డ్ చేయండి. ఆ తర్వాత మీ అందరికీ కూడా నేను సెపరేట్ గ్రూప్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వగలిగాను ఎవరైతే పేమెంట్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ ముస్తఫా. థ్యాంక్ యూ. బాయ్.